మేము ఇసుగూడలో స్థానికులము. మేము మాగంటి గోపీనాథ్ అన్న అప్పటి నుంచి తెలుగుదేశం ఆయన పొలిటికల్లో లేనప్పటి సంది ఎంట ఉన్నాము. ఆయన మంచి పనులు చేసిండు. అందుకని ఆ సునీత గారికి ఎక్కువ మెజారిటీ తోటి గెలిపిస్తాం. కాంగ్రెస్ అధికారంలో ఉంది జనరల్గా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఏ పథకం చేయలేదు. తులం బంగారం ఇస్తున్నారు, ఇయ్యలేదు. ఒంటరి మహిళకు 2500 ఇస్తున్నారు, ఇయ్యలేదు. ఇంకా అది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఇయ్యలేదు. కాలేజీ మూతపడినాయి, ఎవరికి గరీబ్ వాళ్ళకి సదుపాయం లేదు. కేసీఆర్ అంటే పథకాలు చాలా చేసిండు. ఆయనకు చాలా అనుభవం ఉంది ఎవరికి ఎట్లా చేయాలని. మంచి పథకాలు పెట్టి రైతు బంధు, దళిత బంధు, ఇంకా శ్రీమంతంకు కిట్టు, మగ పిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే వాళ్ళందరికీ దవాఖాన్ల కిట్టు అవన్నీ ఇచ్చిండు. మాకు చాలా కేసీఆర్ చాలా అభిమానము. కేసీఆర్కే గెలిపిస్తాం. ఎందుకంటే ఇక్కడ మా అన్న లేడు ఇప్పుడు జూబ్లీస్లా, గోపన్న. ఆయన ఉంటే అన్ని పథకాలు తెచ్చి కేసీఆర్ పెట్టిన పథకాలు తెచ్చి అన్నీ ఇక్కడ మాకు ఇచ్చేవాడు. ఇప్పుడు లేడు. అందుకే సునీత మేడంకు, మాగంటి గోపీనాథ్ మిసెస్కు సునీత గారికి మంచి మెజారిటీ కష్టపడి మెజారిటీ తోటి గెలిపించుకుంటాము. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు కదా అభివృద్ధి చేస్తున్నాం మేము ప్రజాపాలన. ఏడ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు? ఇగో మీరు వీకర్ సెక్షన్లో వచ్చిండ్రు, చూస్తున్నారు కదా ఎవరికి అభివృద్ధి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. పింఛన్ పెంచుతున్నాడు, పింఛన్ పెంచలే. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడు, ఇంద్రమ్మ ఇయ్యలే. రేషన్ కార్డులు ఇస్తున్నాడు కానీ ఎవరికి ఇస్తుండో తెలుస్తలేడు. బస్ ఫ్రీ పెట్టిండు. ఇంకా పథకాలు ఏం చేయలేదు. హైడ్రా ఒకటి పెట్టిండు. గరీబ్ వాళ్ళ ఇల్లు గూలగొట్టేస్తుండ్రు. అంటే గూలగొట్టేస్తుండ్రు. అందుకే ఆయన నష్టపోతుండు, ఏం చేయలేకపోతున్నాడు. అందుకే అందరు టీఆర్ఎస్కు తిరిగినారు. టికెట్ ఇచ్చారు, నవీన్ యాదవ్ గెలుస్తారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మనం చెప్పలేం సార్. అది బలాలు ఎవరు గెలుస్తారో తర్వాత ఎరకైతుంది. మీ ఓటు మాత్రం ఓకే. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏమైనా పాలన మార్చుకోవాలి అని అంటే ఇప్పటికైనా మార్చుకోవాలంటే వాళ్ళు పథకాలు పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి తెస్తుండే, ఏం తెస్తుండు? అందరికి పింఛన్ పెంచుతున్నాడు, అది నల్ల కనెక్షన్ ఇచ్చిండు, కరెంట్ జీరో అకౌంట్ చేసిండు, అన్నీ చేసిండు. ఆయన ఎట్లా 0 వాట్స్ అన్నీ చేసిండు. ఆయన ఎడికెళ్ళి తెస్తుంటే వాళ్ళు ఈయన ఎందుకు తెస్తలేడు? ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మెయిన్ కేవలం అభివృద్ధి అనేది ప్రజలు చూడలేదు అనుకున్నారు, కానీ అభివృద్ధిని వీళ్ళు చూడలేదు ఇటు 2 ఏళ్లలో. ఈ గత 10-12 ఏళ్ళ బట్టి బీఆర్ఎస్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసిన అభివృద్ధి కొంచెం కూడా జరగలేదు. వీళ్ళు చేస్తున్నామంటున్నారు కానీ ఏం చేయట్లేదు. చేసినా తూతూ మంత్రంగా ఏదో నమ్మకవాస్తు చేశారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలే. వాళ్ళు ప్రతి ఒక్క పథకం పెట్టడం, చేయటం, అమలు చేయటం అన్నీ జరిగినాయి. ఇంకా దానికి సాక్ష్యం ప్రజలే. అందుకని ప్రజలే దానికి మొగ్గు చూపిస్తారు. ప్రజలకు మనం చెప్పేది ఏమీ లేదు. తెల్లారితే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కళ్ళు న్యూస్ తెలుసుకుంటున్నారు, నాలెడ్జ్గా ఉంటున్నారు. మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ప్రతి మంచి చెడు మనకన్నా ఎక్కువ వాళ్ళకే, బస్తీ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఉన్నోళ్ళకన్నా లేని వాళ్ళకే ఈ బాధల గురించి తెలుస్తున్నాయి. ఎవరు గెలుస్తున్నారు అనుకోవచ్చు? జూబ్లీహిల్స్ ఎట్లా ఉంది పబ్లిక్? జూబ్లీహిల్స్ మాగంటి సునీతకే ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మాగంటి గోపీనాథ్ గారు చేసిన పథకాలు, అభివృద్ధి పనులు అన్నీ చూసి ఆ సపోర్ట్కి ఇప్పుడు ఈవిడికి కూడా అలాగే ఉంటుంది. మన కేటీఆర్ గారు కానీ ఏదన్నా కానీ పథకాలు ఇంకా ముందుకు వెళ్తాయి. ఆగటం అనేది ఉండదు. ఎందుకంటే పెట్టిన పథకాలను ఎవరు ఆపరు, ఇంకా నడిపిస్తూనే ఉంటారు. వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు. ప్రతిదీ పథకం ముందుకెళ్ళే పద్ధతిలోనే పెట్టారు. ఆయన బస్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్లు, దళిత బంధులు, రైతు బంధులు. మరి రైతులు మొన్న ఎంత ఏరియాకి చాలా బాధపడ్డారు. మరి ఆ సమస్య అప్పుడు ఇంతకుముందు లేదు. ప్రతిదీ సమస్య అయిపోయింది. అందుకని మన ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి ఈ బాధలు ఎక్కువ ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళు ఇంకా వాళ్ళంతా వ్యతిరేకతగానే ఉన్నారు. ఇంకా వీళ్ళు చేసే అభివృద్ధి పనులు వాళ్ళకి తెలుస్తున్నప్పుడు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు, ప్రజలకే తెలుసు. మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. జూబ్లీ ఎలక్షన్లో యాక్టివ్ అయితే మేము అందరము మాగంటి సునీత గారికి ముందు నడిచి పనిచేస్తామండి. మామూలు సునీత మేడంని గెలిపించుకుంటాం మేము కంపల్సరీ. మా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులన్నీ అందరు దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ కూడా టాకు బీఆర్ఎస్కి వేస్తామని అంటున్నారు. వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి మాగంటి గోపీనాథ్ గారిని. ఏంటంటే
వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే 6 పథకాలు చెప్పారు, ఒకటి కూడా చేయలేదు. బస్ ఫ్రీ ఇచ్చారు, బస్ ఫ్రీ ఇచ్చి కొట్టుకోండి అని చెప్పి అదొకటి ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇవ్వమనండి ఫస్ట్, వాళ్ళని ఇచ్చినాక మాట్లాడమని చెప్పండి. మా పబ్లిక్ మొత్తము బీఆర్ఎస్కే సపోర్ట్ ఉన్నారండి. ఏమీ రాలేదండి. తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, అది 25,100 అన్నారు, అది రాలేదు. ఒంటరి మహిళ పింఛన్ అన్నారు, పింఛన్ ఫామ్స్ రాలేదండి ఇప్పటివరకు. భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళకి ఇప్పటి వరకు పింఛన్ ఫామ్స్ రాలేదు. వాళ్ళు ఎంతోమంది ఇది చేస్తున్నారు. రేషన్ కార్డులు కూడా మా గవర్నమెంట్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు రిలీజ్ అయినాయండి, అవి రేషన్ కార్డులు వచ్చాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మేమే ఇప్పించారు. సరే, సో పబ్లిక్ మేలు చేస్తుంది, అది ఓకే. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అయితే బీఆర్ఎస్ని నమ్ముతున్నారండి. మా మాగంటి సునీత గారిని గెలిపించుకుందామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ బీజేపీ అంటే ఇంకా పబ్లిక్ దృష్టిలో ఉంటుందండి. ఎవరికి వేయాలి, ఎవరు పనులు చేస్తారో వాళ్ళకి మనసులో ఉంది కదండి చేయడం. పబ్లిక్ అయితే తెలుసు కదండి, వాళ్ళ దృష్టిలో ఉంది ఏం పనులు చేయించుకున్నాం ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. మహిళలను కోటీశ్వరం చేస్తాను ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చినాడు. అవునండి, ఇచ్చారు. ఇక అందరు కోటీశ్వర్లే ఉన్నారండి ఇప్పుడు. అందరు కోటీశ్వర్లు ఇప్పుడు గెలిచాక అందరినీ కోటీశ్వర్లను చేస్తారు. దళితులను చేయకపోతే చాలండి, అంతే. గరీబోళ్ళని చేయకపోతే చాలు, వాళ్ళ బతుకోళ్ళు వాళ్ళు బతుకుతారు. అంత కోటీశ్వర్లు అక్కర్లేదండి. పబ్లిక్ తెలుసండి ఎవరికి ఏం చేయాలి, ఎవరికి వేయాలి ఏందనేది పబ్లిక్ తెలుసు. టాక్ మొత్తం అంతే. గత ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం చూస్తున్నారు, అంటే ఏం తేడా కనిపిస్తుంది? ఆ పాలన ఎట్లా అనిపించింది? ఏమండి, బతుకమ్మకి 2 చీరలు అన్నారు, ఒకటి లేదు. సరే, ఒకటి ఇచ్చి చూడమనండి, రెండు వద్దులేండి, ఒకటి ఇచ్చి చూడమనండి. ఏమీ లేవు. మేము మా గోపీనాథ్ గారు ఏ పండగకైనా మహిళలకి చాలా రెస్పాన్స్ ఇస్తారండి. మహిళలకి చాలా రెస్పాన్స్ ఇచ్చి చాలా ఇది చేస్తారు. అందుకనే మా గోపీనాథ్ గారు వైఫ్ తను ఎవరు, మన సునీత మేడం గారు, మహిళలు బాధపడవద్దు అని చెప్పి మా మేడం గారు మాకు బతుకమ్మకి మహిళలకి అందరికీ మాకు చీరలు ఇచ్చారండి. మేము కోల్పోయాం అనుకున్నాం కానీ మా మేడం గారు వచ్చారు. మాకు అన్ని పనులు బాగా జరుగుతాయండి. మా మేడంని గెలిపించుకున్నామంటే మాకు పనులు జరుగుతాయండి అన్ని. మేము గెలిపించుకోమండి, మేము పబ్లిక్ తెలుసండి, మేము మాట్లాడడం ఇంకా పబ్లిక్ తెలుసు. నమ్మకం లేదండి ఎవరికి, పబ్లిక్ అయితే నమ్మకం లేదు. ఇంకా ఏంటంటే ఓకే అంటారు అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏం చేస్తుంది? మాకైతే ఏం నచ్చలేదు అన్న, కాంగ్రెస్ మాకేం బెనిఫిట్ లేదు, అంతా లాసే ఉన్నది. మాకు పనులు డల్ అయిపోయింది కాంగ్రెస్. పనులు డల్ అయినాయి, అదే కదా అర్థం అవ్వట్లేదు. బీఆర్ఓలు ఎక్కువ అయిపోయారు, దానివల్ల మా పనులు మొత్తం డల్ అయిపోయాయి. నేను ఇచ్చిన హామీలు మాత్రం మాకు ఇంతవరకు ఒకటి రాలేదు, వాళ్ళు కాలేదు. 6 గ్యారెంటీలు ఒకటి కూడా కాలేదు, మాకు ఒక్కటి కూడా అమలు కాలేదు. అది అయ్యింది ఎవరికి అయిందో మరి, ఉన్న వాళ్ళకి అయిందా, వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మాకైతే కాలేదు. కానీ ఎలక్షన్లు అప్పుడు చాలా చెప్పారు కదా, ఇప్పుడు తీసుకుంటారు కానీ అది ఇప్పుడు కాలేదు, చేయలేదు అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఆ పని ఈ పని అన్న కాస్త అయ్యింది మాకు, కానీ ఇప్పుడు అది కూడా కావట్లేదు. డబుల్ బెడ్రూమ్ అది కూడా అంతా రాసుకపోయారు కానీ వచ్చి ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ లేని వాళ్ళకి మాత్రం పైకి దొబ్బేశారు. మహిళలకు 2,000 ఇస్తా అన్నాడు, అది లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది లేదు. 2,500 అది కూడా రాలేదు. అంతా ఒట్టి మాట, వేస్ట్ మాటలు అన్ని, ఒక్కటి చేయలేదు. డబ్బా కొట్టుకుంటారేమో, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటుండేమో కానీ మా దగ్గర అయితే ఏం లేదు. బీఆర్ఎస్ మాకైతే నచ్చింది, ఇంకా అదే మళ్ళీ వస్తే మాకు ఏదైనా కొద్దిగా ధైర్యం ఉంటుంది అంతే. బీఆర్ఎస్ ఎందుకు కావాలనుకుంటున్నారు? మాకు దానిలో కాస్త మాకు బెనిఫిట్ ఉన్నది, కొద్దిగా ఏదైనా కానీ అవుతుంది, కొద్దిగా పనులు అన్నట్టు ధైర్యం ఉన్నది అంతే. అంతే చేసారు. ఆయన ఉండుంటే మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేది ఖచ్చితంగా, వచ్చేది ఖచ్చితంగా. అది వచ్చే మూమెంట్లోనూ ఆయన పోయినందుకు మాకు ఇక్కడ వచ్చినాక వెనక పడిపోయినాం మొత్తం, అంతే తప్ప ఏం లేదు. అదే కిరాయిలు కట్టుకోవాలా, కూర్చోవాలి తప్ప దానికి ఏం లేదు. అప్పు మేము ఇక్కడ నుంచి అయితే మాకు ఏం లేదు, ఇక్కడ నుంచి మేము బీఆర్ఎస్కి వేసుకున్నాం అండి. ఇక్కడ నుంచి బీఆర్ఎస్కి వేసుకున్నాం మేము. ఇక ఊర్లో నుంచి వచ్చిండు కానీ ఇక్కడ నుంచి అయితే ఏం లేదు అతనికి. ఎట్లా ఉందన్న, ఏమనుకుంటారు జూబ్లీ హిల్స్ జనాలు, ఓటర్లు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? బీఆర్ఎస్ కోసం ఉన్నదండి. మాగంటి గోపీనాథ్ గారు చేసింది మంచిగానే చేశారు అతను. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ఇక కాంగ్రెస్ ఏమో కానీ బీజేపీ మాత్రం పర్లేదు, అది బరువు అది కూడా పర్లేదు సార్. మాకు ఏ ఇల్లు లేదు, చిలక లేదు, ఇట్లా రాజ్యం పట్టుకొని వస్తే ఒక కూలిగా దొరుకుతలేదు. ఈయన గెలిచినాక ఏం పని చేస్తుంటారు? కూలి పని, అడ్డల పొడి పోయి కూలి పని చేసుకొని బతున్నాం.
ఏం పని లేదు, ఇంకా పనులు దొరుకుతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం మంచిగా ఉన్నది, ఏదో ఒకటి బతకనికి ఏదో ఇంత పనులన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఆ పనులకు అయిపోయినాయి. ఈ బీఆర్ఓలు వచ్చారు మొత్తం వాళ్ళు చేసుకుంటారు. మాకు ఆయన పనులు లేవు. ఇప్పుడు ఇంకా ఊర్లో పోదామంటే ఊర్లో ఇల్లు లేకపోయా, చిలక లేకపోయా. ఇక్కడ నుంచి కూలి చేసుకొని బతుకుదాం అంటే ఇక్కడ ఒక ఏమి దొరుకుతుంది. ఎట్లా బతకాలి మరి? ఉన్నోని చూడకపోయా, లేని చూడకపోయా. ఒక బియ్యం ఒకటి ఇస్తున్నాడు ఆయన, ఏమి ఇస్తున్నాడు? గ్యాస్కు తగ్గిస్తాడు, గ్యాస్కి అదే రేటు ఉంది. మహిళ మనం పైలు ఇస్తున్నాడని అవి ఇయ్యకనేకపాయ, ఏమి ఇయ్యలేదు మాకు. ఇప్పుడు ఆయన ఇచ్చినాక ఫలితమే లేదు. మేము ఎప్పుడైనా మేము కేసీఆర్కి వేసినాం, మేము ఆయనకి ఎప్పుడు వేయలేము. మేము ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన కేసినాం ఇన్ని రోజులకి. ఇప్పుడైనా ఆయన రావాలని అని కోరుతున్నాం, మేము కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి వద్దు. ఆయన మరి 15 సంవత్సరాల దాకా ఉంటాడట రేవంత్ రెడ్డి. ఉంటే ఏం మేము చచ్చేదే ఇంకా ఆయన ఉంటే. ఇప్పుడు ఉన్నోళ్ళం మేము పోయేటోళ్ళే, ఉన్న కాడికి పిల్లలతో అందరం ఊడ్చుకుపోయేది. 15 సంవత్సరాల దగ్గర ఉంటే ఇంకా ఉన్నోళ్ళం ఊడ్చుకుపోయేది. ఇంకా ఏం లేదు. ఇంకా ఇప్పుడు వరకు ఇట్లా కూలి తీసుకోమని ఇప్పుడు ఆయనతో కూడా దొరుకుతలేదు. వారానికి ఒక్కసారి కూడా దొరుకుతలేదు కూలి. మనం పైలు వచ్చేదంటే అవికే ఇస్తున్నాడు. ఆడోళ్ళకి 2500 2500 ఇస్తున్నాడు. అవి లేవు, ఏవి లేవు. ఆయన చెప్పారంటే చెప్పిండు ముందుగాల. ఇప్పుడు ఏవి లేవు. చేస్తున్నాడు కోటీశ్వర్. ఇదే కోటీశ్వర్లో, ఇదే కోటీశ్వర్. ఆడోళ్ళ వినాల్సి కూర్చొని పోతున్నాం ఇంటికి రోజు. కోటీశ్వర్లో ఇదే కోటీశ్వర్లో చేసిండు ఆయన వచ్చి. ఇండ్లు ఉన్నోనికి ఇస్తున్నాడు ఆయన, లేనోనికి ఇస్తలేడు. ఎంక్వైరీ చేసి ఇస్తలేడు. వీళ్ళకు ఉందా, ఇల్లు ఉందా, ఊర్లో ఇల్లు లేదా, ఇక్కడన్నా ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి ఇస్తలేడు. ఇల్లు ఉందా, శిల్క ఉందా లేదా, వీళ్ళు ఎట్లా బతురు ఎలా బతురు అని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసుకొని ఇవ్వను ఆయన. ఎవరికి ఇస్తున్నాడో ఎక్కడ ఇస్తున్నాడో మాకు ఏది లేదు. ఊర్లో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ మళ్ళీ ఆదాయ ఇక్కడనే ఉన్నాయి, ఓట్ల లిస్టులకి ఇక్కడనే ఉన్నాయి. 18 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మేము ఏమి లేదు మాకు. ఎట్లయితుంది ఏం చేస్తాం? ఆయన రావాలని కోరుకుంటున్నాం, మేము కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ఏం రాలేదు. మస్తు మంది ఉంటారు బస్సులో. మిగతా పథకాలు ఏమొస్తలేవా? ఏమొస్తలే. ఎట్లుంది ప్రజాప్రభుత్వం? ప్రజాప్రభుత్వం అయితే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడైతే మేము బాగాలే. అడ్డ మీద పని చేసి రావాలి అంతే. ఇప్పుడు పనులు ఏం లేవు, మామూలుగా ఉంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగుండే, పనులు నడిచినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? లేదన్నా ఏం చేస్తలేడు ఆయన. అలా కేసీఆర్ చేసిండు. చాలా గరీబ్ మనిషికి సాయం చేసిండు అనమాట. పథకాలు ఉన్నాయి కదా, పథకాలు అన్నీ ఇచ్చిండు ఆయన. పెళ్లి కూడా చేసిండు, ఆడపిల్లకు డబ్బులు ఇచ్చిండు, అన్నీ చేసిండు. ఎవరు? కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా చేస్తలేడా? లేదన్న, ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏమి ఇస్తలేడు? ఏం లేదు. కేసీఆర్ కంపల్సరీ, పక్క మనిషి. ఇది మరి ప్రజాప్రభుత్వం కానీ ప్రజల కోసం చేస్తున్నారు. ప్రజల కోసం చేస్తారు కానీ ఏమో అన్న తెలియదు. మళ్ళీ అది అయితే కాదు. కేసీఆర్ వస్తేనే పక్క ఆడను. దాని పక్క జూబ్లీ హిల్స్ లో మంచిగా ఉంటుంది. కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఎక్కడైనా కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే మనకు గరీబ్ వాళ్ళకి మంచిగా అన్నం దొరుకుతుంది, వాళ్ళు తింటాడు, మంచిగా బతాడు వాడు. అలా రేవంత్ రెడ్డి వస్తాడు మరి కాంగ్రెస్ 15 సంవత్సరాలు గెలిపిస్తారు ఇంకోసారి రేవంత్ రెడ్డి? లేదు, కంపల్సరీ ఇప్పుడు కేసీఆర్నే గెలిపిస్తాం. జూబ్లీస్ లో కంపల్సరీ కేసీఆర్. ఏంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఏం జరగబోతా ఉందన్న? ఒకవైపు అధికార పార్టీ ఉన్నది, ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. సో ఎట్లా చూస్తున్నారు ఓటర్లు? ఏ విధంగా ఉండబోతున్నారు? ఓటర్లు పరిపాలనా విధానాన్ని బట్టి గత ప్రభుత్వం చేసిన పరిపాలన ఏముంది, ఇప్పుడు చేసే ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నదని బేరేజ్ వేసుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఎక్కువ అమలు చేసిండ్రు, పేదవాడికి ఎవరు మేలు చేసిండ్రు అనేది గ్రహిస్తూ ఉన్నారు. దాన్ని బట్టే ఇప్పుడు ప్రభంజనంగా జనాలందరూ కదిలి వస్తూ ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెఫరెండంగా మారబోతుంది. అంటే ప్రభుత్వం ఏమో చాలా కసరత్తు చేస్తూ ఉంది, మంత్రులని, ఎమ్మెల్యేలని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ కూడా మీటింగ్లు, ప్రోగ్రాంలు చేపిస్తూ ఉన్నారు. సో జనరల్గా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి గెలుపుకు సాధ్యమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి ఓటర్ ప్రభావితం చేసేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు, అది చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల మనసుల లోపల ప్రజలు ఏ విధంగా పరిపాలన చేసిన ప్రభుత్వం అయితే బాగుంటుంది, ప్రజల మనసు లోపల ఉన్నది మటుకు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తారు. ప్రజాప్రభుత్వం అంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాం అంటున్నారు, పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు.
ప్రజలు చూస్తున్నారు కదా, రేపు పొద్దున ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని బట్టి కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది, గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు అమలు జరిగినాయి, సాగునీరు కానీ విద్యా విధానం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా చెప్పలేనన్ని పథకాలు తీసుకొచ్చేసి కేసీఆర్ గారు చిరస్థాయిగా ప్రజల మనసు లోపల నిలిచిపోయిండు. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా విఫలమవుతుంది, ఆ ప్రభుత్వం గెద్దదించడం ఖాయం. ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10-15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్తుండో, ఎన్ని మాటలు మాట్లాడుతుండో ప్రభుత్వం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏ పథకాలు ఇస్తున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, ఉట్టి మాటల వరకే పరిమితమైంది తప్ప చేతల ప్రభుత్వం కాదని చెప్పి ప్రభుత్వం అందరికీ అర్థమైపోయింది. బీఆర్ఎస్ గతంలో ఎంపీలు ఓడిపోయింది, అదేవిధంగా కంటోన్మెంట్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నారు? గతంలో ఓడిపోయిందని చెప్తే వీళ్ళు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేసి మేము ఏదో ఆశ చూపించేసి 6 గ్యారంటీలు మేము 10,000 ఇస్తే 15,000 ఇస్తాము రైతులకు, ఈ విధంగా ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆశ చూపడంలో కొంత నమ్మకం, ఒకసారి నమ్ముదాం మరి ఏమన్నా మనకేమన్నా ఎక్కువ పథకాలు అంతాయేమో అనే ఉద్దేశంతో వేసి ఉండొచ్చు. కానీ అర్థమైపోయింది కదా ఈ 2 సంవత్సరాల లోపల నువ్వు ఏం చేసినావు, ఏమి ఇచ్చినావు అనేది ప్రభుత్వం పరిపాలనా విధానం ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఎట్లా ఉండబోతున్నాయి? రసవత్తరంగా ఉండబోతున్నాయి. రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం అంతా చూస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువంటి అబద్ధాలతోని, మోసపూరితమైన హామీలతోని కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఈరోజు దాన్ని ఎట్లా దించబోతున్నారు, ఫస్ట్ స్టెప్ ఎట్లా పోతా ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా కూడా వేరే దేశాల నుంచి కూడా ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే జూబ్లీ సెలక్షన్ అనేది ఫస్ట్ చెంపపెట్టులాగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఇది చెంపపెట్టులాగా ఉంటుంది. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. 100% మేమే గెలుస్తాము అనేది మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు అప్రమత్తం అయిపోయారు. ఆల్రెడీ ఇప్పటి వరకే పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి, ఏది కూడా అన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిండ్రు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు అనేది ప్రజల దృష్టిలో ఉంది. వాళ్ళు డబ్బులు విదజల్లినా కూడా ఈరోజు ప్రజలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలనేది ఒకటి దృఢమైన సంకల్పంతో ఉన్నారు. 100% కేసీఆర్ గారిని ఈ యొక్క ఫస్ట్ ఎలక్షన్ జరగబోతున్నది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలలో ఈ యొక్క మళ్ళా ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఇదొకటి పార్టీని గెలిపిస్తాం, ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిపిస్తాం. ఇది ఒక చెంపపెట్టులాగా కాంగ్రెస్ పార్టీకి చూపిస్తాం. జనాల నాడి ఎట్లా ఉందన్న మీరు వెళ్ళి అడుగుతున్నప్పుడు? జనాల నాడి మంచిగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్తా ఉన్నారు మేము మోసపోయినాము, హైదరాబాద్లో పర్వాలేదు కానీ రాష్ట్రం అంతా కొన్ని ప్లేసెస్లో ఇట్లాంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చేదానికి డబల్ పైసలు ఇస్తామనే దాని మీద మోసపోయినాము. ఈ రోజు వరకు రైతులకు కనీసము యూరియా లేదు, ఏది సప్లై లేదు. ఇన్ని ఇస్తామన్నటువంటి ఇక రైతు బంధువులు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉండే కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఈరోజు హైడ్రా ఒక పేరుతోని పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నారు. ఈ మన ప్రభుత్వంలో, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు ఇటు కన్స్ట్రక్షన్ ఉంటే ఇదంతా డిమాలిషన్ నడుస్తూ ఉంది. దీన్ని మాత్రం ప్రజల దృష్టిలో ఉంది. పేరుతో ఒక విషయం అన్న, ప్రభుత్వ ఆస్తులను, చెరువులను కాపాడుతున్నాం అన్నట్టుగా ప్రభుత్వం చూపిస్తూ ఉంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడిన దానికంటే ఎక్కువ పేద ప్రజలను అడ్డీరుస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనే విషయం. కానీ గతంలో కూడా ఇటువంటి ఉండే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎటువంటి విధంగా పేద ప్రజలను కాపాడాలి, ఒక రెగ్యులరేషన్ స్కీమ్ అనేది ఉన్నది. గవర్నమెంట్ పెట్టింది గతంలో 58-59 జీవోల కింద కూడా గవర్నమెంట్ స్కీమ్ పెట్టి వాళ్ళని రెగ్యులరేషన్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళంతా వచ్చినప్పటి నుంచి డెమాలిషన్ పేరుతోని, ప్రభుత్వం జాగాల పేర్లతోని సర్వే నెంబర్లు వేరే దాంట్లో ఉన్నాయి కూడా వచ్చి డెమాలిషన్ చేయడం జరిగింది. మనం పటాన్ చెరువు, రుద్రారం అక్కడ సైడ్ చూసినాము. మళ్ళీ ఈరోజు ముక్కు నేలేసుకునే పని చేసిండ్రు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇటువంటి నిర్ణయాలు. ఫైనల్గా కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇక్కడ గెలిస్తే ఎట్లా? కంటోన్మెంట్ పరిస్థితి వేరే అండి, ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఆ రోజు కంటోన్మెంట్ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వేరు అక్కడ. ఎందుకంటే వీళ్ళు అప్పుడు హామీలు ఇచ్చి రాలేదు. ఈరోజు అబద్ధపు హామీలతో గడ్డనెక్కిరు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ యొక్క అబద్ధ హామీలు ఎక్కువ రోజులు పనిచేయవు. ప్రజలు కూడా అప్రమత్తం అయిపోయారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తుంది. అందరు చాలామంది చెప్తున్నారు మేము గెలుస్తామని. ఖచ్చితంగా వాళ్ళకి డిపాజిట్ కూడా రానియకుండా మేము చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ గారికి ఇది జూబ్లీస్ గిఫ్ట్ అనేది ఇస్తాం. డిపాజిట్ రాదంటున్నారు, గెలిచేది మాత్రం వాళ్ళు చెప్తాను. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజల దగ్గర మేము పోయి ఓటర్స్కి మేము సొంతంగా మేము కలిస్తే ప్రజలు ఏమంటున్నారంటే మేము బయటికి ఏది చేసినా లోపల మాత్రం కేసీఆర్ సార్కి ఓటేస్తామంటున్నారు. సారు మళ్ళీ ఇంకోసారి కావాలంటున్నారు.
ప్రజలు చాలా మోసపోయినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు? చాలా వాగ్వాదాలు చేసినారు. లేడీస్కి 2500 ఇస్తారు, రేషన్ బియ్యం అది ఫ్రీ ఇస్తాను సన్న బియ్యం, ఒక నెల ఏదో ఇచ్చి మళ్ళీ అదే దొడ్డి బియ్యం ఇస్తున్నారు. మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను అది ఇస్తాను. ఇక్కడ మేజర్గా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఒక ముస్లిమ్స్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కబ్రస్థాన్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. మొన్న ఎలక్షన్ రేపు కోడ్ వస్తుంది అంటే బడబడగా వచ్చి ఆ గోడ కొట్టి ఒక షోయింగ్ లాగా చేసి వెళ్ళిపోయినారు. అట్లాంటి కాదు. కేటీఆర్ సార్ అప్పుడు కూడా గోపీనాథ్ గారు ఎమ్మెల్యే బతికి ఉన్న రోజు కూడా చెప్పినారు, నేను ఇంకోసారి మా పార్టీ ప్రభుత్వంలో వస్తే ఖచ్చితంగా ముస్లిమ్స్ మైనార్టీస్కి ఒక కబ్రస్థాన్ ఇస్తామని మేము వాదా ఇచ్చినాం. ఆ ఖచ్చితంగా వాదా నిలబెడతాం. ఇప్పుడు మేము గెలిస్తే కేటీఆర్ గారు సొంత మన తెలంగాణ పార్టీ తరఫు నుంచి అన్న ఇప్పిస్తామని వాదా చేసినాం. ఖచ్చితంగా ముస్లిమ్స్కి కబ్రస్థాన్ ఇప్పించి ఉంటాం. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? 3 times గెలిచారు కదా. ఇప్పుడు ప్రజలే అనుకుంటున్నారు నాన్న ఇంకోసారి గోపీనాథ్ గారు కావాలి అని. అన్న బతికి ఉంటే ఇంకా ఇట్లా ఉంటుండే. ఇప్పుడు మేము కొన్ని ఓటర్స్ దగ్గర పోతుంటే మాకు రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లు ఉన్నాయి, గోపీనాథ్ అన్న చేసిందని 1400 ఇల్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సొంతంగా చెప్తున్నారు మాకు గోపీనాథ్ అన్న ఇది చేసిండు, ఈ రిజిస్ట్రేషన్ కాకపోతే కేటీఆర్ సార్ తోటి కేసీఆర్ సార్ తోటి మాట్లాడి చేసినారు ఆడ నిలబడి. సో ఫైనల్ గా డిపాజిట్లు రావంటున్నారు మీరేమో, కానీ కంటోన్మెంట్ లో గతంలో ఓడిపోయారు. కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఇద్దరు కలిసి వచ్చినాయి. దాంట్లో మాకు కొద్దిగా ఎఫెక్ట్ అయింది. అప్పుడు ప్రభుత్వం కొత్తగా ఉంది. ప్రజలు ఏం చేసినారంటే నమ్మి ఛాన్స్ ఇచ్చినారు, ఛాన్స్ ఇచ్చి మోసపోయినారు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మట్లే, కారే కావాలంటున్నారు, జీసీబీ వద్దు అంటున్నారు ప్రజలు. ఏడ పోతే మా కుట్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు తిరిగితే కూడా రాయలతో కొట్టే పరిస్థితిలో ఉన్నారు. अस्सलाम वालेकुम तेलंगाना के पूरे भाइयों को और बहनों को। आज जो जुबली हिल्स इलेक्शन हो रहा, ये जुबली हिल्स इलेक्शन एक तमाचा है। ये 2 साल की हुकूमत जो फेल हुई, गवर्नमेंट जो फेल हुई, जो वादे अपना पूरा करने में फेल हुई, जो वादे करी थी औरतों को 2500 स्कीम देते बोल के, 4000 रुपये पेंशन देते बोल के, लेडीज को स्कूटी देते बोल के जो वादे करी वो पूरे वादे फेल हुए। ये एक अच्छा मौका है। 2 साल हो गया गवर्नमेंट आके, एक माइनॉरिटी मिनिस्टर नहीं है। इससे ज्यादा और क्या सेक्युलर गवर्नमेंट में इससे ज्यादा और क्या है? कहीं की गवर्नमेंट है ये? ना सेक्युलर गवर्नमेंट नहीं है ये धोखेबाज गवर्नमेंट है। मुसलमानों के वोटा लेके मुसलमानों का एक माइनॉरिटी मिनिस्टर नहीं है। इससे ज्यादा और क्या होना? तेलंगाना के मुसलमानों को इससे ज्यादा और क्या होना? मैं जुबली हिल्स के लोगों को खासकर ये बोलना चाह रहा हूँ, अपना वोट बीआरएस के हक में दीजिए। अपनी सेक्युलर गवर्नमेंट है, केसीआर साहब को जिताइए, उनको मजबूत करिए। मैं जुबली हिल्स की आवाम से गुजारिश करता हूँ। రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఫ్రీ బస్ చేసిండు. మేము పైసలు కట్టి బస్సు ఎక్కుతున్నాం, ఆడలు వస్తున్నారు, ఫ్రీగా కూర్చో అందరికి ఒట్టికి పంపించేస్తున్నారు, మాకే చొప్పలతో కొడుతున్నారు వాళ్ళు. మరి డేంజర్ అయిపోయింది అన్న రేవంత్ రెడ్డిది. ఒక ఆయన ఒప్పుకుంటారు ఉప్పి మేస్త్రి అని, అదేం లెక్కన ఛాయ్ వాళ్ళని తీసుకోవేమో పిఎం చేసినారు, ఉప్పు మేస్త్రి తీసుకోవేమో సీఎం చేసినారు. ఇదేందన్నా కొంచెం విజన్ ఉన్న వాళ్ళని మనం ఓటేసి గెలిపించి కేటీఆర్ అన్నని సీఎం, కేసీఆర్ అన్నని సీఎం చేయాలన్న. కొంచెం విజన్ ఉన్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ వాళ్ళని చేయాలని నా ఒపీనియన్ అన్నది. ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన అంటున్నాడు కదా, ప్రజలే ముందన్న ఏమీ లేదు అసలుకి. అని వస్తాడు, అది చేస్తామని చెప్తున్నారు. 6 బాకీలు అని చెప్పినారు, ఇంకా 6 బాకీలు ఉన్నాయి. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పిన అది ఇవ్వలేరు. మళ్ళీ అలాంటి మేము ప్రజలకి అంటే ఏమంటారు, మన ఎడ్యుకేషన్ మనకి వెళ్తున్న వాళ్ళకి స్కూటీస్ ఇస్తున్నారు, వాళ్ళకి అది ఇవ్వలేదు. వాళ్ళు ఏమై చేస్తారు అన్న? సీఎం అయ్యిండే 22 months అవుతుంది. సీఎం అయ్యి 22 monthsలో ఒక్కటి చేయలేదు ఆయన వచ్చి. ఎందుకైనా నాకు తెలియదు. వచ్చి ఉప్పు మోస్తారని ఆయన ఒప్పుకుంటాడు. మళ్ళీ ఆ మహాన్ సాబ్ ఏమంటాడు, ఈడ ఒలింపిక్స్ చేపిస్తారంట. మన స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంది ఒలింపిక్స్ అంటే. జపాన్లో టోక్యోలో వేసినప్పుడు వాళ్ళకి కొన్ని కోట్లు అయినాయి, కొన్ని వేల కోట్లు అయినాయి చేయడానికి ఒలింపిక్స్. అది తెచ్చి మన హైదరాబాద్లో వేస్తా అని చెప్తుండే ఆయన. మళ్ళీ మొన్న హైదరాబాద్ వచ్చిండు, హైదరాబాద్ వేసి పేద ప్రజలు అందరు ఇల్లు అన్ని గులగొట్టేసినారు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అందరు రోడ్డు మీదకి వచ్చిండు. వాళ్ళకి ఏం చేయమంటావు అన్న? మొత్తం మంది వేస్ట్ అన్న వేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టిమనండి. పక్కా మా కేసీఆర్ అన్నని గెలిపిస్తామన్నా, మేము కేటీఆర్ అన్న కేసీఆర్ అని గెలిపిస్తామన్నా. నాకు ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చిందన్న, నా ఫస్ట్ ఓటు బీఆర్ఎస్కి వేస్తున్నా. నేను ఫస్ట్ బీఆర్ఎస్ వేసుకున్నా. నాకు ఇప్పుడే 18 బర్త్డే ఓటర్ ఐడి కూడా వచ్చింది. ఇప్పుడే బీఆర్ఎస్కి వేస్తున్నా నేను ఓటు. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ అవుతుంది, డిగ్రీ సిఎంఆర్ కాలేజ్. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినాం, అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ప్రజాప్రభుత్వం ఎక్కడుందన్న నాకు ఒక్కడు అర్థమైతే లేదు.
వస్తారు వాళ్ళు మొత్తం పొలిటిక్స్ వాళ్ళు నడిపించుకుంటున్నారు అన్న మొత్తము. పేదోళ్ళకి అసలు గేమ్ చేయలేరన్న ఆయన వచ్చి. ఇప్పుడు ఫ్రీ బస్ తప్ప ఏం లేదన్న. ఆయన చేసింది ఏముందన్న, ఫ్రీ బస్ తప్ప ఒక్కటి పెట్టలే ఆయన. ఇప్పుడు హైడ్రా తెచ్చిండు, చేస్తా అని చెప్పిండు. అటు ఇక్కడ మా సున్నం చెరువు ఉంది, అది చేసా తవ్విండు. మళ్ళీ వర్షం పడ్డది, మళ్ళీ అదే అయిపోయింది. అంతా ఎట్లుంది అట్లనే అయిపోయింది. కేటీఆర్ గురించి చెప్పాలంటే నువ్వు చూసిన లీడర్ గురించి, కేటీఆర్ గురించి. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూస్తున్నా అన్న కేటీఆర్ అన్నని. వెల్ ఎడ్యుకేటెడ్ అన్న. ఆయన ఒక విజన్ ఉంది. ఆయన ఒక విజన్ చెప్తున్నాడు. మన ఇప్పుడు ఐటీ అన్న, మన ఎక్స్ ఐటీ మినిస్టర్, ఆయనకున్న విజన్ మన మొత్తం స్టేట్లో ఒక్క ఐటీ మినిస్టర్ అట్లా లేడన్న నేను చూసిన వరకైతే. ఆయన మొత్తం ఇప్పుడు ఆయన చేసింది వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన తెలంగాణలో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ టీ హబ్ అది కూడా హైదరాబాద్లో ఉంది. మళ్ళీ వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ది అది మన హైదరాబాద్లో ఉంది. మన హైదరాబాద్ని ఒక పెద్ద టీ హబ్ లాగా చేస్తున్నాను ఆయన. పెద్ద అంటే అది చేస్తున్నా మనది ఇన్నోవేషన్, అంత ఇన్నోవేషన్ చేస్తున్నాయన. రింగ్ రోడ్స్ అవన్నీ చాలా చేసిండన్న. ఆయన ఇంకా కేటీఆర్ అన్న వస్తే చెప్తున్నా నెక్స్ట్ మళ్ళీ ఐటీ మినిస్టర్ అవుతాడు చెప్తున్నాడు. మొత్తం మన హైదరాబాద్ని నంబర్ 1 చేస్తాడన్న. చెన్నై, బెంగళూరు వాళ్ళ అన్ని తర్వాత మనదే ఫస్ట్ వస్తుందన్న నేను చెప్తున్నా. అందరూ చెప్తున్నా మన బీఆర్ఎస్కి ఓటేయండి, కేటీఆర్ అన్నని కేసీఆర్ అన్నని గెలిపియండి. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ కూడా ఉన్నారు, ఆయన ఏం చేయట్లేదు. ఆయన ఏం చేసిండన్న, నేను ఇప్పటిదాకా న్యూస్ చదువుతా అన్ని చేస్తా. నాకు ఇప్పటివరకు ఒక్క న్యూస్ వినవాళ్ళే. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్న. ఐటీ మినిస్టర్ ఎవరో తెలియదన్న. మళ్ళీ ఆయన ఏం చేసినారన్న తెలియరానికి. ఏమన్నా చేస్తుంది కదా మాకు తెలిసేది. మాకు వాళ్ళ గురించి ఏం చెప్పారన్న. ఇప్పుడు స్కూల్లో సబ్జెక్ట్స్ అంటున్నారు, అందులో వాటి గురించి ఏం లేదు. నాకు తెలిసి ఆ ఐటీ మినిస్టర్కి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు, అవన్నీ ఏం తెలియదు అన్న మనకి. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ఎకనామిక్స్, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళకి మొత్తం మనీ గురించి ఉంటుంది. నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్కి ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియదు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు. మళ్ళీ నాకు తెలిసి వాళ్ళకి ప్రాఫిట్ ఫార్ములా కూడా తెలియదు అన్న. అట్లా వేస్ట్ అన్న చెప్తున్నా, వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు ఇంకా కాంగ్రెస్లో నచ్చేది ఒక రాహుల్ గాంధీ ఒక్కడే. ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయన ఒక్కరికి ఒక విజన్ ఉంది. లేదు, ఆయన వేస్ట్. ఆయన లేబర్ని తీసుకుపోయి సీఎం చేసినారు. మళ్ళీ ఏమంటారు, ఛాయ్ వాళ్ళని తీసుకుపోయి పిఎం చేసినారు. నాకు అర్థమవుతలే. ఇట్లాంటి వాళ్ళని పోయి సీఎం పిఎం చేస్తే మనం దేశం మీద ముంగడిపోతుందన్న నాకు అర్థమవుతలేదు. ఏమైనా ఉందా అన్న? రేవంత్ రెడ్డి పేద ప్రజల నుంచి అంటే కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడుకుంటూ పేద కుటుంబం నుంచి వచ్చిన వారని చెప్పి చెప్తా ఉంటారు. అన్ని ఫేక్ అన్న, డొల్లే మొత్తం. అన్న పెద్ద రౌడీ షీటర్ అని నాకు తెలిసినంత వరకే రౌడీ షీటర్ మొత్తం అందరిని తొక్కుంటూ వచ్చినారు. నాకు తెలిసిన వరకు ఆడదాకన్నా. ఇప్పుడు మన నవీన్ యాదవ్కి ఇచ్చినాడు, ఆయన పెద్ద రౌడీ షీటర్. అలాంటి వాళ్ళకి ఇస్తే మన దేశం ముంగడికి పోతుందా వెనకలికి పోతుందా అన్న? అలాంటి వాళ్ళకి ఎవరైనా ఇస్తారన్న టికెట్లు? మొత్తం అక్కడ లెఫ్ట్ సైడ్ లో మొత్తం యూసుఫ్ చెక్ పోస్టులు ఉందా, మొత్తం అంతా కబ్జా చేసిన ప్రాపర్టీ. మొత్తం అక్కడ రాలి, రుష్కలు, కంకర అవన్నీ ఉంటది. అదంతా మొత్తం కబ్జా చేసిన ప్రాపర్టీ అదంతా. మళ్ళీ ఇంకా అంతకన్నా పెద్దది ఏం కాదన్న. ఇప్పుడు మా కాలేజ్ మా జూనియర్ ఆమె ఇక్కడ మాది కాలేజ్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ కరెక్ట్ ఏమంటారు టర్నింగ్స్ అవన్నీ ఏం లేవు. ఆడే ఒక ఆమె లాస్ట్ ఇయర్ బస్ కింద చచ్చిపోయిందన్న. దానికి ఎవరు ఏం చేసినారన్న? కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయలేదు, వాళ్ళ ఏమంటారు లోకల్ ఎవరు ఏం చేయలేదు అన్న. పాపం వాళ్ళకి, వాళ్ళ పేదోళ్ళు, వాళ్ళకి ఎవరు ఏం చేయలేదు. లాస్ట్ ఇయరే మా జూనియర్ ఒక అమ్మాయి, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి బస్ కింద పడి చనిపోయింది. మళ్ళీ దానికి ఎవరు ఏం చేసినారన్న? ప్రభుత్వం అంటారు, పేద ప్రజలు అంటారు. పాపం అమ్మాయి చనిపోయిందన్న, వాళ్ళ ఫ్యామిలీకి ఏమో ఉండాలి కదన్న. చదువుకుని ఆమె చనిపోయిందన్న. ఫ్రీ బస్ చేసినారు, పాపం ఎక్కింది, ఆడవాళ్ళు కొట్లాడుకొని ఏమైనా తెలియదు, కింద పడిపోయి చచ్చిపోయింది బస్ కింద పడి. వాళ్ళది ఎక్కడన్నా? పేద ప్రజలు అంటూ ఏం హెల్ప్ చేసినారన్న చచ్చిపోయినాక? ఫైనల్ గా ఏం చెప్తావు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మధ్య తేడా ఏంటి? ఎవరు పాలన ఎట్లా? కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఒక విజన్ ఉండే. ఆ విజన్ ఏంటిది? మన స్టేట్ ని డెవలప్ చేయడం. ఈయన రేవంత్ రెడ్డికి ఏం లేదు, డెవలప్ లేదు, ఏం లేదు. తిందా ఆయన జోబులు నింపుకుంటున్నాడు అంతే. ఆయనకు వచ్చేది ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న వైట్ మనీ కన్నా బ్లాక్ మనీ ఎక్కువ ఉంది. వచ్చిండు, ఆయన జోబులు ఆయన నింపుకుంటుండు. మనకేం చేస్తలే ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా చేసిండు అన్న, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మళ్ళీ మనకి ఏమంటారు, మన వాటర్, మంజీరా వాటర్, అందరు ప్రతి ఒక్క ఇంటింటికి మంజీరా వాటర్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ప్రతి ఒక్కరికి 24 hours ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఇప్పుడు మాకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గంటకు ఒకసారి కరెంటు పోతుంది అన్న.
ఇప్పుడు ఏమన్నా మాది గంటకు ఒకసారి కరెంట్. నాకు ఆన్లైన్ క్లాసెస్ అవుతాయి అన్న. నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా, కామర్స్ కోసం నేను చదువుతున్నా. నాకు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. దానికోసం చదువుతున్నా. నాకు క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. దానికోసం ఇంట్లో వైఫై ఉంది. ఇప్పుడు గంటకు ఒకసారి కరెంట్ పోతుంటే నాకు కష్టమవుతుంది అన్న. ఇప్పుడు ఇది అసలు ఏందన్నా బాటికి ఒకసారి కరెంట్ తీస్తున్నారు. పోనీ వింటర్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే కరెంట్ తీస్తారేమో అనుకోవచ్చు. మొత్తానికి ఎప్పుడు తీస్తారన్నారన్న కరెంటు. మన తీస్తే ఒక 10-15 మినిట్స్ రావాలి కదా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అపోలో కోర్స్ అయిపోతుంది. అది మనీ వేస్ట్ అవుతుంది. అది ఒక్కొక్క కోర్సు 2000-3000 ఉంటుంది డైలీ. ఇప్పుడు ఆ కోర్సు మొత్తం అయిపోతుందన్నా, మొత్తం వేస్ట్ అయిపోతుంది మనీ మొత్తం. అట్లుందన్నా. సో నీ ఒపీనియన్ ఏంటంటే బీఆర్ఎస్ గెలిపిస్తే సేఫ్ బెస్ట్ అనిపిస్తుంది అన్న నాకైతే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆయన ఏం చేయడన్న వేస్ట్. అసలు ఆయన ఉప్పు మేస్తారు, ఆయన ఒప్పుకుంటుండు ఉప్పు మేస్త్రి అని. ఏం చేస్తారన్న ఉప్పు మేస్త్రి పోయి సీఎం చేసినారు. అసలుకి మొత్తం సిటీలా నేను చూసిన అన్న ఎలక్షన్స్ మొత్తం అవన్నీ చూస్తే రేషియో చూస్తే ఓన్లీ సిటీ ఉందా అది మొత్తం బీఆర్ఎస్ ఉందన్న. మొత్తం విలేజ్ ఏరియాస్ ఉన్నాయి చూడు, అవన్నీ ఓన్లీ విలేజ్ ఏరియాస్ ఏమో మొత్తం అన్ని కాంగ్రెస్ వాళ్ళు గెలిపించినారన్న. ఇప్పుడు అది కూడా ఎట్లయిందంటే వాళ్ళకి ఏమంటారు సబ్సిడీ ఇస్తా అని చెప్పి, దాని తర్వాత ఇప్పుడు మన ప్లాన్స్కి అవన్నీ ఇస్తారు చూడన్న, ఎరువు అది ఇస్తా అని చెప్పి. అప్పుడు ఎరువు కూడా లేదు. ఇప్పుడు మన మొత్తం స్టేట్ మొత్తం ఇప్పుడు ఏమంటారు బడ్జెట్ లేదు మన స్టేట్కి. అప్పుల పాలైనా మనం అందరం. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి కొట్టున్నానా స్టేట్ బడ్జెట్ ఏదంటే ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉందన్నా. మొత్తం విలేజెస్ వాళ్ళకి హామీలు ఇచ్చినారు, ఇది చేస్తాం అది చేస్తాం అని. వాళ్ళు ఊరోళ్ళందరూ మోసపోయినారన్న. ఆయన చెప్పిన మాటలకు అన్ని మోసపోయి కాంగ్రెస్కి ఓటేసి రేవంత్ రెడ్డి గెలిపించిండు. ఇప్పుడు వాళ్ళు ఓటేసిన కానికైనా వాళ్ళకి తీరవాలి కదా అన్న. అది ఏం తీరలేనా అన్న, ఏం చేయలేడు ఆయన. మాది ఊర్లో ఉందన్న, అసలు పంటలు అన్ని వేస్ట్. మొత్తం అన్ని వర్షాలు పడి అన్ని కొట్టుకోపోయినాయి. ఇక దానికి ఇప్పుడు రెమ్యునరేషన్ రావాలి కదన్న, ఆ రెమ్యునరేషన్ కూడా ఆయన ఇవ్వలే. మళ్ళీ ఏమన్నా ఫార్మర్స్ ఏమైపోతారన్నా. నేనేమంటున్నా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ పర్సన్ని వాళ్ళని పిఎం, సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళ కిందికి రావాలని నేను అనుకుంటున్నాను. అంటే మన యూత్ కూడా అనాలన్న. అసలుకి అసలు యూత్ మంచిగా ఉండాలన్న. మన యూత్ కూడా అంతేనే ఉంది. అందరూ రిలీజియన్ కోసం కొట్లాడుతున్నారు. మా కాలేజ్లో అన్న ఎవరు ఆయన ఏమో రాజాసాబ్ అంట, ఆయన కోసం మీరు అందరు కొట్లాడుతున్నారు. వాళ్ళ కోసం మీరు ఎందుకు కొట్లాడుతున్నారు నాకు ఇంతవరకు అర్థమవుతుంది. అసలు మనం అందరం చదువుకొని వాళ్ళ ఎడ్యుకేటర్ లాగా కేటీఆర్ అన్నలాగా ఉండాలని నా అభిప్రాయం అన్న. కేటీఆర్ లాగా ఎందుకు ఉండాలనుకుంటున్నాను? ఆయన నేను చదువుకున్న స్కూల్లో ఆయన చదువుకోండు. ఆయన నా ఇన్స్పిరేషన్ అన్న. ఆయనకున్న ఒక విజన్ అనేది ఇంతవరకు నేను ఎవరి దగ్గర చూడలే. హీ వాంట్ టు బిల్డ్ అవర్ హైదరాబాద్ టు నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్కి తీసుకోదామని ఆయన అనుకుంటున్నా. అది మన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు మళ్ళీ 27లో వస్తున్నాయి అనుకుంటా ఓట్లు. 27లో ఓట్లు వస్తున్నాయి. ఆ 27 ఓటింగ్ అప్పుడు అందరం కలిసి బీఆర్ఎస్ని గెలిపించి మన స్టేట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనుకుంటున్నా. ఇంకా ముందు మన కేరళ లిటరసీ రేట్ 100% ఉందన్న. అట్లా మన ఏమంటారు కాంగ్రెస్ రాకుండా మన లిటరసీ కూడా హై ఉండే 75% దాకా ఉండే. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అన్న. మొన్న ఇంటర్మీడియట్ అయినాయి అన్న. అన్నకెళ్ళి 50% ఏమో ఫస్ట్ ఇయర్, 45% ఏమో సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. అది ఎందుకు ఫెయిల్ అయినారన్న చూసినా అంటే రాగానే మొత్తం అంటే గవర్నమెంట్ ఏమంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంతగా ఉన్నాడు. లాస్ట్ టైం సబితా మ్యామ్ ఉండే, ఇప్పుడు రేవంత్ లాస్ట్ అంటే ముందే సబితా మ్యామ్ ఉండే. ఆమె ఉన్నప్పుడు కరెక్ట్ స్టూడెంట్స్కి ఏం కావాలి, వాళ్ళ అవసరతలు ఏంటి అవన్నీ తీర్చింది ఆమె. కరెక్ట్ అంటే చదువు ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏమేమి చెప్పాలి అవన్నీ చెప్పింది ఆమె. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్లో ఎడ్యుకేటెడ్ లేడు, స్పోర్ట్స్ మినిస్టర్కి స్పోర్ట్స్ రాదు. ఎందుకు వేస్తారన్న నాకు అర్థమైతే లేదు. మొత్తం వేస్ట్ అన్న చెప్తున్నా కదా. గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటున్నారు, ఎట్లా ఉంది మహిళలకి ప్రభుత్వం? ఏం లేదండి, మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఏమి చేయలేదు. ఇది చేశాడు అన్నది ఒకటి చూపించమని చెప్పండి. అయినా 6 గ్యారెంటీలో మాకు ఇది చేసాము ఇది చూసామని చెప్పమనండి ఒకసారి, మేము అప్పుడు చెప్తాం. కానీ వేస్ట్ అండి, దొంగ మాటలు అవన్నీ చెప్పొద్దు, జనాలను మోసాలు చేయొద్దు. ఇంతవరకు చేసిండు 2 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాలు కూడా వేస్ట్ పాలన. అది ప్రతి ఒక్క జనాలు కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి పాలన వేస్ట్ అనేసి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి కూడా స్టేజ్లో కూడా చెప్తా ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయలేదు కానీ 1 కోటి మంది మహిళలని అలా ముంచేసి వెళ్ళిపోయిన ఆయన అంతే. ఆ 1 కోటి మంది మహిళలలో ఒక్క మహిళ కూడా ఆమె ఇట్లానే లేదండి, ఏం లేదు. ఎట్లా ఉంటుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మళ్ళీ మా అంటే సునీత గారు వస్తారు,
కాన్ఫిడెన్స్గా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మాకు ఆ గ్యారెంటీ మాత్రం ఉంది. కాంగ్రెస్ గెలవదా ఇక్కడ? రాదండి, ఎందుకు రాదనుకుంటున్నారు? రాదు. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ మాకు నమ్మకం ఉంది. బీఆర్ఎస్ తోనే మాట్లాడుతున్నాం. మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లుండే? మాగంటి గోపినాథ్ అన్న ఉన్నప్పుడు మాకు ఏదైనా సరే ఎనీ టైం అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ప్రజలు వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు అనకుండా నేనున్నాను అన్న అర్ధమరాత్రి లేసి అతను రాకపోయినా కానీ వేరే వాళ్ళకి ఇచ్చి మాకు హెల్ప్ చేయించేవాడు, పనులు చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నాయకుడు మా దగ్గర రాలేడు. ఒక్క నాయకుడు కూడా వచ్చి మా దగ్గర ఏది కూడా చేయలేదండి. కాంగ్రెస్ నమ్మమండి. ఇంకా ఆల్రెడీ 2 సంవత్సరాలు నమ్మినాం, మోసపోయినాము. ఇంకా బీఆర్ఎస్ గెలుస్తుందని అని గ్యారెంటీ ఇస్తున్నాం. ఏంటక్క ఎట్లా ఉంది? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఏమంటారు జనాలు? ఏమన్నారు? బీఆర్ఎస్కే ఓటు అంతే, ఒకటే మాట. ఎందుకు కాంగ్రెస్ ఏం చేసిందని కాంగ్రెస్కి వేయాలని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. పెన్షన్లు పెంచలేదు అంటున్నారు, మహిళలకు 2500 ఇవ్వలేదు అంటున్నారు. ప్రతి ఒక్కరి నోట అదే మాట. బీఆర్ఎస్ కారు గుర్తు అంతే. కాంగ్రెస్ బీజేపీ ఏం గెలవే ఉంటారు ఇక్కడ? ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వము మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు అంటున్నారు. ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు 6 గ్యారెంటీలు? చూపిమనండి ఎక్కడ ఇచ్చారు? అదొకటే ఇంకా అంతే. దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? జెంట్స్కి ఛార్జీలు పెంచేశారు, దానివల్ల కూడా సఫర్ అవుతున్నారు అందరూ. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదు, ఇంకా ఏం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్సే వాటిల్లో ఎంక్వైరీలు చేసి తీసేస్తున్నారు. ఇంకా తీసేస్తున్నారు కానీ కొత్తగా ఎవరికి ఏమి ఇవ్వలేదు. అంతే, చెకింగ్ అంటున్నారు. అసలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. చెకింగ్ అనేసి ఒక 6 months నుంచి చెకింగ్ అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇది తీసేసి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అంతే. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారా? అంతే. అట్లయితే ప్రజల పరిస్థితి అదే కదా వచ్చింది ఇప్పుడు. అందుకే మేము కారు గుర్తు కొట్టేసుకుంటాం, మా పార్టీని మేము గెలిపించుకుంటాం. అంతే అంతే. ఎట్లుంటుంది మరి? అంటే ప్రభుత్వము మహిళలను కోటీశ్వరులను కూడా చేస్తామని అంటారు. చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు కోటీశ్వరులని? ఎక్కడుందని? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారేమో చూద్దాం. చేస్తానే ఉన్నారు. 2500 ఇవ్వమనండి ఫస్ట్, 4000 పెన్షన్ చేయమనండి ఫస్ట్. అవి చేశాక అప్పుడు మహిళలను కోటీశ్వరులను చేయమనండి. ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తారో చేయమనండి. కానీ బాకీ కార్డు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ? అవునండి, ఇస్తున్నాం మేము. మాకు ఎంత బాకీ పడ్డారో మహిళలకు 2500 బాకీ, 4000 పెన్షన్ బాకీ, ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు. అవన్నీ మాకు బాకీ ఉన్నారు. పాపం మరి ప్రభుత్వం కూడా పైసలు లేనట్టున్నాయి. మరి మీరు డైరెక్ట్ గా బాకీ మరి బాకీ ఉన్నారు, మరి అన్ని ఇవ్వాలి మహిళలకు. అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది సర్టిఫికెట్ రాక ఇబ్బంది పడుతున్నారు. మైనా ఇస్తారు కదా పిల్లలకి ఫ్రీ సీట్ అని స్కాలర్షిప్స్, అవి ఏం రాక వాళ్ళ సర్టిఫికెట్లు రావట్లేదు. అవి కట్టమనండి, ఇబ్బంది పడుతున్నారు. మా పిల్లలు ఉన్నాయి, సర్టిఫికెట్లు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు జాబ్కి వెళ్ళలేరు, ఇంట్లోనే ఉంటున్నారు. మేము అవి అన్ని డబ్బులు కట్టలేము, 5 లక్షలు 6 లక్షలు. ఆ పిల్లలు బీటెక్ చేసి ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. జాబ్ చేయలేరు, చదువుకోవడం లేదు. డబ్బులు ఆపేసారు. పైసలు కోసుకొని తిన్నారు అంటుండగా రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏమంటున్నారు? మా దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు, ఖజానా లేదా. అది ఆ డబ్బులు లేవని చెప్తే ఎట్లా? పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కదా. వాళ్ళ భవిష్యత్తు ఉంటేనే కదా రేపటి రోజు ఏదైనా ఉండడానికి. ఏం లేవండి, గొప్పగా చెప్తున్నారు కదా గ్యారెంటీలు. వాళ్ళు చెప్తున్నారు కానీ ఏమీ రాలేదు. మాకైతే ఏమీ రాలేదు. మా పిల్లలే ఇంట్లో ఉన్నారు, సర్టిఫికెట్లు రాక, వాళ్ళు టీసీలు రాక అన్ని ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. స్కాలర్షిప్ డబ్బులు ఇచ్చినా కూడా మీకు పిల్లలు చదువుకునేది వాళ్ళకి ముందు జాబ్కి వెళ్ళే బీటెక్ చేసేసి ఉన్నారు పిల్లలు. 5 లక్షలు కట్టండి, మీరు సర్టిఫికెట్ తీసుకెళ్ళండి అంటున్నారు. 5 లక్షలు ఇప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి? వాళ్ళకి జాబ్ ఎప్పుడు పంపించాలి మేము? ఎట్లా ఉంటుంది మరి ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్? మేము బీఆర్ఎస్ కి వేస్తాం. ఎందుకు కాంగ్రెస్ కి వేయరా? అంతే. ఎందుకు బీఆర్ఎస్ కి వేస్తారు? మాకు వాళ్ళు చాలా ఇది ఉంది. కనీసం పిల్లలు చదువులైనా ఇదైనా నాకైతే. ఇప్పుడు నా పిల్ల అయినైతే బీటెక్దే ఆగిపోయింది. అంతకుముందు తన స్కాలర్షిప్లు అవి ఇవి అందినాయి, డిప్లొమా చేసింది. ఆమెది ఫ్రీలోనే అయింది, మైనార్టీలోనే. ఇప్పుడు ఈ షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదు. ఇంకా లేదు. సునీత మ్యామ్ రావాలని మాకు అది ఉంది. ఎందుకంటే ఈ 2 years లో చూస్తున్నాం మేము కాంగ్రెస్ ఎట్లా ఉంది, ఎట్లా చూస్తుంది. కాంగ్రెస్ అంత మంచిగా లేదు, అంత సపోర్ట్ అస్సలే సపోర్ట్ చేయాలి పిల్లలకి, అందరికీ, పిల్లలని కాదు అందరికీ. ఎంత కేటీఆర్ సార్ సపోర్ట్ చేసినారు అంత కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి అస్సలు.
అంటే మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చినారు, స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేసినారు, అంత ఫెసిలిటీస్ ఇచ్చినారు. కానీ వీళ్ళు అస్సలుగా స్కాలర్షిప్స్ అయితే 3 years 4 years నుంచి స్కాలర్షిప్ రావట్లేదు మాకు. ఇంకా బస్ ఫెసిలిటీస్ అయితే స్టూడెంట్స్కి అయితే మస్తు ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఉమెన్స్కి ఫ్రీ చేసేస్తున్నారు, కానీ బాయ్స్కి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. పడిపోతున్నారు, చనిపోతున్నారు. రేటు పెంచేస్తున్నారు. మేము బాయ్స్ ఎక్కడ వెళ్ళాలి? గర్ల్స్కి మీరు ఆధార్ కార్డ్ అది ఫ్రీ చేసేస్తే బాయ్స్ ఎక్కడ వెళ్ళాలి మళ్ళీ? సో పాలన బాగాలేదా? అస్సలుగా బాగలేదు. సో 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా మరి ఏం 6 గ్యారెంటీలు ఏం అస్సలుగా ఒక్క గ్యారెంటీ కూడా బెస్ట్ ఇవ్వలే వాళ్ళు. ఆ గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ అన్నారు, ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వాలి. ఇంకా హైడ్రా తెచ్చేసింది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం వర్షం పడి. 2-3 hours బయటనే ఉండాలండి వర్క్ నుంచి. సో నచ్చలేదండి కాంగ్రెస్ గవర్నమెంట్? నచ్చలేదు అస్సలుగా. వ్యత్యాసం చూస్తా ఉన్నారు. ఏం తెలుసుకున్నారు యూత్ కావచ్చు, జనాలు కావచ్చు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ పని చేయలేదు. 22 months అయిపోయింది వాళ్ళు పవర్లో వచ్చేసి. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు చెప్పారు, ఆ గ్యారెంటీలు కూడా కాలేదు. కొంతమందికే జరిగింది, అది కూడా కాంగ్రెస్ పార్టీకే జరిగింది, మిగతా ప్రజలకి జరగలేదు. అభివృద్ధి చేస్తున్నామంటున్నారు, ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని చెప్తాం. ఇక్కడ జూబ్లీహిల్స్ అయితే 2 నెలల నుంచి అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడ వెళ్ళారు? 2 years ముందు వాళ్ళు గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ పని జరగలేదు ఇక్కడ. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది అప్పటి నుంచి వాళ్ళు రోడ్ ఫౌండేషన్ కానీ అది చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరు ఏం చేయలేదు ఇక్కడ. ఎవరు రాలేదు ఇక్కడికి. అంటే ఎట్లా చూడొచ్చు? కేటీఆర్ ఒక విజనరీ లీడర్గా ఉండాలంటున్నారు. సో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ మన కేటీఆరే. ఎందుకంటే కేటీఆర్ 10 years వాళ్ళు ఉన్నారు. 10 yearsలో ఎట్లా చేశారు వాళ్ళు? మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ ఎట్లా చేశారు వాళ్ళు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ అన్నీ ఏ ఇబ్బంది లేకుండా. లాస్ట్ టైం వర్షం పడింది, అప్పుడు 10,000 ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. నాంపల్లిలో 2 కొట్టుకుని పోయినారు, వాళ్ళు 4 రోజుల తర్వాత దొరికినారు. పట్టించుకుంటలేదు, ఏ పని జరుగుతలేదు. 6 గ్యారెంటీ అన్నారు, దాంట్లో బస్ ఫ్రీ ఇచ్చారు. బస్సు డైలీ బయటికి ఎవరు వెళ్తారు? ఓన్లీ జాబ్ చేసే వాళ్ళే వెళ్తారు. మిగతా వాళ్ళకి అయితే ఏం లేదు కదా. జెంట్స్కి అయితే ఇంకా ప్రైజెస్ పెరిగిపోయినాయి. కరెంట్ బిల్ అంటున్నారు, కరెంట్ బిల్ కొంతమందికే జరిగింది, అది అందరికీ కాలేదు. ఓటేసింది మొత్తం తెలంగాణ ప్రజలు వేశారు కదా, కొంతమంది అయితే వేయలేదు కదా. ఎప్పుడు ఇస్తారు? ఇంకా 2 years అయితే అయిపోయింది పాలన, అంతే. జూబ్లీహిల్స్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండానే ఉంటుంది. బీజేపీ అయితే మొత్తానికే లేదు. కాంగ్రెస్ ఉంది అపోజిషన్లో, కానీ బీఆర్ఎస్ ఉంది. కానీ వాళ్ళ పనులు చేస్తలేరు కదా. ప్రజలందరికీ తెలిసిపోయింది. వీళ్ళు ఉట్టి మాటలు చెప్పినారు, వీళ్ళు ఖాళీగా వచ్చినారని అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఫ్రాడ్ చేశారని అందరికీ తెలిసిపోయింది. అందుకే బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ని మళ్ళీ కేసీఆర్ని చీఫ్ మినిస్టర్ చేయడానికి ప్రజలందరూ ఉన్నారు. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ ఎవరు వేసినారు? మాగంటి గోపీనాథ్ సార్ కష్టపడి స్టూడెంట్స్ కోసం, స్పోర్ట్స్ కోసం, దానివల్ల మాగంటి గోపీనాథ్ సార్ కష్టపడి ఈ గ్రౌండ్ని మంచిగా ఫౌండేషన్ చేసి మొత్తం లెవెల్ చేసి మొత్తం వర్క్ చేసి, మళ్ళీ దీని కింద మీకు వస్తే ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఆ పని కూడా ఆగిపోయింది. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆ పని కూడా ఆగిపోయింది. లేకుంటే అది అక్కడ ఫంక్షన్స్ కూడా స్టార్ట్ అవుతుండే. ఈ డెవలప్మెంట్ కోసం మేము మాగంటి గోపీనాథ్, మాగంటి సునీత మ్యామ్ బీఆర్ఎస్ని గెలిపిస్తాం. నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు కదా, ఆయన ఎట్లుంటుంది? నవీన్ యాదవ్ సార్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంది సార్? డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు, పని ఎవరు చేస్తున్నారు, పబ్లిక్ వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మాకు 10 years నుంచి మాగంటి గోపీనాథ్ సార్ చాలా డైనామిక్, సింపుల్, కైండ్, అందరికీ ప్రజలందరూ మధ్యలో ఉండి పని చేస్తుండే. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే సార్ దగ్గర వెళ్ళి పని చేయించుకుంటుండే. మధ్యలో వీళ్ళ దగ్గర వెళ్ళాలా, వాళ్ళ దగ్గర వెళ్ళి సార్ మాకు కొంచెం పని చేపియండి అట్లా ఏం లేకపోతుండే. డైరెక్ట్ ఎమ్మెల్యే సార్ దగ్గర వెళ్ళాలి, డైరెక్ట్ పని చేయించుకోవాలి. దానివల్ల మేము మాగంటి సునీత మ్యామ్ని కూడా అట్లనే ఆమెని సపోర్ట్ చేసి, ఆమె కూడా మాకు సపోర్ట్, అట్లనే నేను మీకు భరోసా ఇస్తున్నా. మేడం మీద భరోసా ఉంది. మాగంటి సార్ ఎట్లా మాకు సపోర్ట్ ఇచ్చినారో మేడం కూడా అట్లానే మాకు సపోర్ట్ ఇస్తుంది, అన్ని మాకు భరోసా ఉంది. దానివల్ల మేము బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ గెలిచేది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో అని అంటున్నారు. మరి అది నేనేం చెప్తున్నా, అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు చెప్తున్నారు మీరు, కరెక్టే. కానీ ఎట్లా గెలుస్తుంది? డెవలప్మెంట్ ఎవరు చేసినారు 10 years నుంచి?
మాగంటి సార్, గోపీనాథ్ సార్ 3 టైమ్స్ ఎమ్మెల్యే, 15 ఇయర్స్ కదా సార్. మళ్ళీ డెవలప్మెంట్ ఎవరు చేసినారు? మాగంటి గోపీనాథ్ చేసినారు కదా. మళ్ళీ వేరే వాళ్ళని ఎట్లా ఇస్తారు పబ్లిక్ ఓట్? అంతే మళ్ళీ పక్కా బీఆర్ఎస్. ఏంటి బ్రదర్, ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి? జూబ్లీహిల్స్ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో మరో రాష్ట్ర ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే విధంగా, సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఉంది. అంత ఆటగా కనిపిస్తుంది. అంటే ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ పోటీలో ఉండడం, త్రిముఖ పోటీ అనేటువంటిది ఉండడం, అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా నవీన్ యాదవ్ను కూడా ప్రకటించడం అనేటువంటిది ఇంకాస్త ఎన్నికల వేడిని పెంచిందని కనబడుతుంది. అయితే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి ఉన్నటువంటి సన్నిహిత్యంతో ఆయనకున్నటువంటి ప్రజాబలగం, ప్రజాభిమానం, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం, లేదా ఆయనకు ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఈ జూబ్లీహిల్స్ నగర ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉంటారు. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి సునీతమ్మ గారే మళ్ళీ గెలుస్తారని కూడా ఇక్కడ అనుకుంటున్నటువంటి విషయమే. అంటే సామాన్యంగా జనాలలో కూడా అంతా కూడా వినిపిస్తున్నటువంటిదే. కానీ పోటీ మాత్రం త్రిముఖంగా ఉండబోతుంది. లీడింగ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తాం. అయితే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా చూసాం, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో కానీ, తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానీ కాంగ్రెస్ అభ్యర్థులు మరి గెలిపించుకోలేకపోయింది కదా. ఆ విషయానికి వస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చేటువంటి అన్ని ఎన్నికలలో అదే గెలుస్తుంది అనేటువంటిది లేదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ల నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానితో మనం పోల్చుకున్నట్లయితే అధికార పార్టీలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారిని ప్రకటించినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉంటారనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అనుకోవచ్చా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూడా అనుకోవచ్చు. అలాగే మాగంటి గోపీనాథ్ గారికి, ఆ కుటుంబానికి ఇక్కడ ప్రజలు చూపించే అభిమానం కావచ్చు, అది కూడా ఒక రకంగా అవకాశంగా మారుతుంది. అయితే స్థానిక నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైనటువంటి హామీలు, 6 గ్యారెంటీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటిది నెరవేర్చాలనేటువంటి దాన్ని కూడా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి అది కూడా ఒక భాగం అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు అనేవి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికకు ఒక బలంగా చేరుతుంది. బాకీ కార్డులు అనే పేరుతో కూడా ప్రజలలోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా. అంటే గల్లీ లీడర్ల నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వారి వరకు కూడా, మాజీ మంత్రుల వారికి కూడా అందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ యొక్క మోసపూరితమైనటువంటి హామీలను బాకీ కార్డుల పేరుతో ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. కాబట్టి అదొక బలమైనటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎట్లా ఉండబోతుంది, ఎట్లా జరగబోతున్నాయి అనుకోవచ్చు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, 3 పార్టీలు కసరత్తు చేసుకునేటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి చూసి ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. మరి మాగంటి గోపీనాథ్ అన్నగారు 1 కాదు 2 కాదు 3 సార్లు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆయన అంత అభివృద్ధి చేశారు కాబట్టి ప్రజలు ఆయన 3 సార్లు గెలిపించారు. ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన చేసిన అభివృద్ధి చూసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ప్రభుత్వము అధికారంలో ఉన్నది, గ్యారంటీలు ఇస్తున్నామంటున్నది, ప్రజలు నమ్ముతున్నారు ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ పోయినసారి జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోపు హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. వారు నిజంగా చేస్తుంటే ప్రజలు వారిపైన కన్సిడర్ చేసేవారు. సో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒకవైపు సంక్షేమ పథకాలు అవ్వట్లేదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవ్వట్లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ చేశారో, హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్కి కంపెనీలు రావడానికి కూడా భయపడుతున్నాయి. సో డెవలప్మెంట్ లేదు, జాబ్స్ తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తానికి పడిపోయింది. సో వారు తీసుకునే ఏ నిర్ణయం కూడా తెలంగాణకి ఉపయోగపడే విధంగా లేదు. సో ఇవన్నీ ప్రజలు గమనించి ఖచ్చితంగా ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్లలో యావత్ తెలంగాణ ఏదైతే భావిస్తుందో, తెలంగాణ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మా సత్తా చూపిస్తాము అని ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి వేరే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఫోన్ చేసి, లేదు మీరు కాంగ్రెస్ పార్టీని కాదు మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించండి, మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ దిశగానే మనం అడుగులు వేయాలి, నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్కి ఇదే ఒక రెఫరెండం లాగా ఉండాలి అని ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక యువకులుగా చెప్పండి, ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4th సిటీ ఫ్యూచర్ సిటీ తీసుకొస్తాను, న్యూయార్క్, లండన్, అమెరికా లాంటి దేశాలనే
తలదన్నేలా హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా, నాకు 10 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆయన ఎలక్షన్స్ అప్పుడు యువకులకి 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. సో అది లేదు, ఇది లేదు. సో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికే ఎవరు నమ్మడానికి వీల్లేదు. సో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆయన ఈ మాట చెప్తే డెఫినెట్గా ప్రజలు నమ్మేవారేమో. కానీ ఇప్పుడు ప్రజలు ఆయన చెప్పిన హామీలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఒకసారి మోసపోయామని ప్రజలు ఆల్రెడీ భావిస్తున్నారు. సో ఆల్రెడీ ఉన్న సిటీలోనే వరదలు వచ్చేసి కొట్టుకుపోతున్నాయి, డ్రైనేజ్ సరిగా మెయింటెనెన్స్ లేదు. ఉన్న సిటీని మెయింటైన్ చేయకుండా కొత్త సిటీ కడతా అన్నారు. కొత్త సిటీ కట్టడం మంచిదే, తప్పనట్లేదు. కాకపోతే ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే కొత్తని డెవలప్ చేయాలి. ఉన్న సిటీలోనే ప్రజలు ఇప్పుడు మెట్రో ఇప్పుడు చేతులు అంటే ఎల్ఎన్టీ వారు ఆల్రెడీ మంచిగా నడిపిస్తున్న మెట్రోని వాళ్ళు నడిపించలేము అని వెళ్ళిపోతున్నారు. అంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది అనడానికి అదొక ప్రత్యేక నిదర్శనం. ఎల్ఎన్టీ ప్రతి స్టేట్లో కూడా ఎల్ఎన్టీ అనేది మంచి చాలా తక్కువ టైంలో ప్రజలకు చేరువైన రవాణా వ్యవస్థ మెట్రో అలాంటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మెయింటైన్ చేసిన కంపెనీ ఎల్ఎన్టీ వారే ఈరోజు చేతులు ఎత్తేసే స్టేజ్కి వచ్చింది అంటే దానికి డెఫినెట్లీ కారణం గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయకపోవడం అనేది ప్రజలందరూ భావిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న మధ్య పోలిక ఏమనుకుంటున్నారు? వాళ్ళ పాలన గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అసలు మనం కంపేర్ చేయలేము. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆయన జీవితాన్ని, ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. సో మరి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా పోలిక లేదు. సో ఆయన ఆలోచనలను కూడా ఈయన అందుకోలేరు. సో ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎవరికి వెళ్ళినా కూడా, ఎందుకంటే సిటీలోనే కాదు విలేజెస్లో కూడా రైతుల విషయంలో కూడా చాలా వారికి ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మరి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, తెలంగాణ అనేది ముందుకెళ్తుందని అందరూ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు. జూబ్లీహిల్స్ వరకు వచ్చేసరికి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీలో కావచ్చు అందులో కొద్దిగా వర్గపోరు నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది, బీజేపీ ఇంతవరకు టికెట్ ఎవరు అనేది కన్ఫర్మ్ చేసుకోలేదు. సో ఎట్లా చూడవచ్చు 3 పార్టీలకు సంబంధించి గెలిచేది బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. సో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఒక రీజనల్ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది అందరికీ మనసులో ఉండే, అది ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రూవ్ చేసింది. సో ఇప్పుడు ఉన్న 2 నేషనల్ పార్టీస్ కూడా ఒకరు ఇక్కడ అధికారంలో ఉన్నారు, ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 2 పార్టీలు అధికారంలో ఉండి కూడా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పి ప్రజలకి ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు పార్టీలు కేంద్రంలో ఒకరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఒకరు అధికారంలో ఉన్నారు. మరి బీసీ 42% రిజర్వేషన్ కూడా సాధించుకోలేకపోయారు. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు బీజేపీ పార్టీకి ఉన్నారు. మరి ఫండ్స్ తెచ్చుకోవడంలో వారు అత్యంత విఫలమయ్యారని ఆల్రెడీ ప్రజలు చూశారు. సో ఏ 2 నేషనల్ పార్టీస్ పైన కూడా ప్రజలకి నమ్మకం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా కూడా మీరు అన్నట్టుగా ఏ పార్టీ నుంచి క్యాండిడేట్ ఎవరైనా కూడా పార్టీ ఇచ్చిన హామీలు ముఖ్యము, పార్టీ డెవలప్మెంట్ ఎలా చేస్తుంది అనేది ముఖ్యం. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం 22 నెలలుగా వాళ్ళు అభివృద్ధి అనేది చేయట్లేదు. సో చేయనప్పుడు మళ్ళీ వారికి ఒక ఛాన్స్ ఇస్తారు అనుకోవడము కరెక్ట్ కాదు. ఎట్లా ఉండబోతుంది? బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటారు కదా 420 హామీలు ఇచ్చి 200 అంటారు కదా, ఇవన్నీ ఇచ్చి దొంగ హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి 2 ఏళ్ళ నుంచి జనాలను రక్తం కూడా వచ్చేటట్టు లేదు. అట్లాంటి గోస పెడుతున్న కాంగ్రెస్ ఈరోజు మాగంటి గోపన్న అడ్డా ఇది మాగన్న గోపన్న గుండెలలో ఉన్నాడు. మేము వస్తుంటే కూడా మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలాగా మేము పని చేయడానికి వస్తే కూడా ఈరోజు కేటీఆర్ అన్న హరీష్ అన్న వీళ్ళు వస్తుంటే కూడా వద్దు అని చెప్పేసి మేమున్నామన్నా మేము సపోర్ట్ చేస్తాం, మీరు ప్రచారానికి వద్దనే జనాలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి ఇక ఎక్కడ అర్థం ఉన్నది? రేవంత్ రెడ్డి ఎన్ని జూటా మాటలు చెప్పిండో ఈ దెబ్బతోని మొత్తం యావత్ తెలంగాణ ఈరోజు జూబ్లీ హిల్స్ను చూస్తుంది. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఎక్కడ గుద్దుతే రేవంత్ రెడ్డి నడుం బొక్క ఇరుగుతుందో అక్కడ పక్కా గుద్దుతారు. అంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు ప్రజా ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారంటుగా నిన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నేతలు కూడా మీటింగ్లు పెట్టుకున్నారు కదా, దానికి మీ సమాధానం? నమ్ముతారు, ఎందుకు నమ్మరు? 2 ఏళ్ల కింద నమ్మిరు కాబట్టి ఈరోజు హరిగోసం ఉన్నది. మొత్తం తెలంగాణ అన్ని 420 హామీలు ఇచ్చిండు. రైతు బంధు ఎక్కడుంది? రైతు బీమా ఎక్కడుంది? ఇక్కడ స్కూటీలు ఎక్కడున్నాయి? తులం బంగారం ఎక్కడుంది? 2000 నుంచి 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇయ్యనివి నేను ఇస్తా అన్నాడు.
ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి? ఇవన్నీ ఇచ్చిన ఉంటే ఈరోజు మొహం పెట్టుకొని వస్తుండే. ఏం మొహం పెట్టుకొని వస్తావు రేవంత్ రెడ్డి? ఏం మొహం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వస్తారు? ఇక్కడున్న మైనార్టీలను మొన్న మేము దర్గాలను గులగొడుతుండ్రని చెప్పేసి 15 రోజుల కింద 10 రోజుల కింద మేము వచ్చినాం. ఇక్కడ గజం భూమి తీసుకో, భూమి అంటారు కదా, శవాలను కూడా స్కెలిటన్లను కూడా అంటారు కదా, అవిటిని కూడా తీసుకొని భూ కబ్జా చేసుకునే రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చినాక గెలుస్తా అంటాడా? సిగ్గు శరం ఏమైనా ఉండాలి రేవంత్ రెడ్డి. అంటారు కదా ఇక్కడ అంతా పబ్లిక్ హైదరాబాద్లో ఒక్క సీట్ ఇవ్వలేదు నీకు బిడ్డ. ఇది జూబ్లీ హిల్స్, ఓల్డ్ సిటీ కూడా కాదు, జూబ్లీ హిల్స్ ఇది బిడ్డ. నేను తొక్కి పారేస్తారు. హిల్ మీద కూర్చొని ఉన్నోళ్ళు ఇల్లు ఉన్నవే 4 అడుగులోనివి. నేను ఎక్కడ దొక్కాలనో అక్కడ దొక్కేస్తారు. జై తెలంగాణ బాపు కేసీఆర్, సునీత మేడంకి ఇక్కడ సపోర్ట్ చేస్తారు. గోపన్న ఇక్కడ గుండెలల్లో ఉన్నాడని చెప్పకనే చెప్పిండ్రు ఇక్కడ ప్రజలందరూ. పక్క బీఆర్ఎస్ఏ ఉన్నది, బీఆర్ఎస్ఏ ఆల్రెడీ బీఆర్ఎస్ఏ. కానీ ఆయన అంటారు కదా మన చేతిలో ఏమీ లేదు కాబట్టి కారణం ఆయన పోయిండ్రు కాబట్టి గోపన్న ఈరోజు మేమందరం వచ్చి మళ్ళీ గోపన్న తరఫున చేసే అవకాశం మాకు ఇచ్చిండు. ఖచ్చితంగా మేమందరం కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతాము. తిరగాల్సిన పనే లేదంటారు ఇక్కడ జనాలైతే. కైకు అరే आप हम గోపన్నకు జీతాలు అయితే ఆప్లో జరూరత్ నయ్యే అనే ప్రజలు ఇక్కడ ఖచ్చితంగా ఆల్రెడీ గెలిచినాము, గెలిసే ఉన్నాము. ఏంటంటే మెజార్టీ చూపిస్తాం. ఇక్కడ మెజార్టీ చూపించి వదిలిపెడతాం. జై తెలంగాణ. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అండి. జనాలే చెప్తారు కదా, మనం ఇండివిజువల్గా ఏ పర్సన్ అడిగినా కానీ చెప్తున్నారు. ఏ పథకాలు కూడా కంప్లీట్ కాలేదు, అసలు స్టార్టే కాలేదు అనుకుంటా, ఏదో 1-2 తప్ప. మహిళలకు 2500 అన్నారు, పెన్షన్లు 4000 అన్నారు, తులం బంగారం అన్నారు. ఏది లేదు. అన్ని 6 గ్యారెంటీలు ఫెయిల్ గ్యారెంటీ, ఫెయిల్ గ్యారెంటీ. బస్సు సక్సెస్ అయినట్టుంది. బస్సు సక్సెస్ అయింది కానీ ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళు చెయ్యెత్తిన చోట బస్సు ఆపుతుండే, విలువ ఉంటుండే, విలువ ఇస్తుండే. ఇప్పుడు ఏంటంటే బస్సు ఫ్రీ చేసి ఆడవాళ్ళకి విలువ లేకుండా చేసేసి కొట్టుకుంటున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. మరి ఏంటి అసలు విలువ అసలు లేడీస్ బస్ ఎక్కుతుర్రా అంటే జెంట్స్ బస్ దిగిపోతుంది, అట్లా చేసేసి. గౌరవం, మహిళలంటే గౌరవం ఉందంటాడు ముఖ్యమంత్రి, మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. సో అని నమ్ముతున్నారా మరి? ఎట్లా నమ్ముతారండి జనాలు? ఏం చెప్తున్నారు జనాలు? మహిళలని చేస్తానంటున్నాడు కదా, ఎక్కడ చేసిండు, ఎవరికి చేసిండు చెప్పండి. కనీసం బతుకమ్మకి చీరలు ఇవ్వలేని ముఖం వాడిది, వాళ్ళని ఇంకా లక్షాధికారులను చేస్తాడా? ఎవరు తిడతారు సార్? ఎందుకు తిట్టరు? మోసపోతే తిట్టరా? మెచ్చుకుంటారా చెప్పండి? మోసపోయినాం కదా మరి. మరి ఇప్పుడు ఒకటి చెప్పనా, లేడీస్ ఓట్లు నువ్వు ఇవాళ గెలిచావు అంటే 6 పథకాలు చెప్పి అవి కూడా లేడీస్కి వర్తిస్తాయి అని చెప్పి హైలైట్ చేసి గెలిచినావు. లేడీస్ని మోసం చేసిరు కదా, తిట్టరా లేడీస్ని? మరి ఎట్లా ఉంటుంది బై ఎలక్షన్లో? చూడండి, అందరూ ఆలోచించి ఓటేస్తారు. ప్రభుత్వంలో ఉన్నాము, ప్రభుత్వం మాది ఉంది అని చెప్పి వాళ్ళు గెలుస్తాము అది అనేది వేస్ట్ మాటలు. ఎందుకంటే జనాలు అన్ని గమనిస్తున్నారు, హైడ్రా గమనిస్తున్నారు, పథకాలు గమనిస్తున్నారు, ఈ మనకి నడుస్తున్న సొసైటీలో ధరలు గమనిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. కానీ వాళ్ళకి మంచి తిప్పి జవాబు కొడతారు, బీఆర్ఎస్ని గెలిపిస్తారు. చెత్త వేస్ట్. ఇంకా మనం ఏం మాట్లాడద్దు కదా, అంతే. లేడీస్కి వాల్యూ లేనిది నువ్వు ఎంత చేసినా అది వేస్ట్. ఫస్ట్ లేడీస్కి వాల్యూ ఉండాలి, ఆమె గౌరవం ఇస్తేనే ప్రతి ఇంటికైనా లేడీస్ వాల్యూతోనే ఏదైనా అవుతుంది. నువ్వు మహిళలకే గౌరవం లేనిది నువ్వు ఓటు అడిగి వేస్ట్, అది చెత్తనే. ఇంకా గౌరవం లేదని మీరు అంటున్నారు, ముఖ్యమంత్రి మాత్రం మహిళల పైన గౌరవం అసలు లేదు. మీరు ప్రతి బస్సులో చూడండి, ఒక్కొక్క ఆడోళ్ళు ఎట్లా గలీజ్గా తిడుతున్నారు తెలుసా. అసలు ఆయనకు నిజంగా కేటీఆర్ చెప్తున్నారు, అసలు మేము ఇంతవరకు ఇన్లే ఈ ప్రభుత్వంలో ఇన్ని బూతులు ఉంటాయని. ఆయనను పిచ్చగా తిడుతున్నారు. నేను డైలీ బస్సు ట్రావెల్ చేస్తా, నా అనుభవంతో చెప్తున్నా. ఒక్కొక్క ఆడోళ్ళు ఎంత అనుభవిస్తున్నారు అంటే, ఒక బస్సు దగ్గర ఆపే స్థితి కూడా లేదు. రోడ్డు మీద నుంచొని ఇట్లా నడి రోడ్డు మీద నుంచుంటే కూడా ఆపే స్థితి లేకుండా చేసిండు. అది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే, ఇంకా అది ఒకటే మాట, చెత్త ప్రభుత్వం. అంతే అంతే. మాగంటి సునీత మేడంతోని గెలుస్తారు. మాగంటి గోపీనాథ్ సార్ ఇప్పుడు అసలు ఇంత స్టేజ్ మీద ఉంటే మా సార్ లేరు అన్న ఒక బాధ లేకుండా చేసారు కేటీఆర్ సార్. ఆ మేడం అంత బాధ పడుతుంటే మాకు ఎంత బాధ అనిపించిందో, సారు లేరు అన్న బాధని తీర్చేసారు మా కేటీఆర్ సారు. చాలా థ్యాంక్స్ కేటీఆర్ సార్కి. ఇంత మా
ఈ డివిజన్లో ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్ చేయడం అంటేనే గ్రేట్. అందులో మేము పార్టిసిపేట్ చేయడం అంటే ఇంకా గ్రేట్. అది ఎట్లా ఉంటుంది బై ఎలక్షన్స్ మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడైతే బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది. ఎందుకు అనంటే మాగంటి గోపీనాథ్ అన్న చేసిన సేవలు అటువంటివి కాబట్టి ఇక్కడున్న అందరికీ తెలుసు గోపన్న అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే గోపన్న కాబట్టి గోపన్న మీద ఉన్న అభిమానంతో ప్రజలందరూ మళ్ళీ సునీతక్కని గెలిపించుకుంటారు. ఎందుకు అనంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లోనే వచ్చి తెలంగాణ మొత్తము భ్రష్టు పట్టించింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెంపపెట్టులాగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎట్లా కన్నా గోపన్న వాళ్ళ మిస్సెస్ సునీతక్కని గెలిపించుకొని చెంపపెట్టులాగా రేవంత్ రెడ్డికి అవుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అనేసి ప్రజలు అవి నెరవేరవు అనేసి ఆయనకు తెలిసి కూడా ఇచ్చేసిండు ఆయన ఆవేశంతో అప్పుడు. కానీ వాళ్ళు ఇప్పుడన్నా గుర్తు చేసుకోవాలి. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక బస్సు ఫ్రీగా పెట్టిండు తప్ప ఏది చేయలేదు. ఆ బస్సు ఫ్రీగా పెట్టి కేవలం ఆ బస్సులో మహిళలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడమే సరిపోతుంది. కానీ బస్సు ఫ్రీగా పెట్టి దాన్ని మహిళలను ఎక్కించిన తర్వాత బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలు అధికంగా అయిపోయారు. అటువంటప్పుడు బస్సుల టైర్ లూసిపోతాని ప్రమాదాలు జరుగుతాయి కదా, సంభవిస్తాయి, మరణాలే సంభవిస్తాయి. అదంతా పక్కన పెట్టేసి నేను బస్సు ఫ్రీగా ఇచ్చేస్తా, కరెంటు బిల్లు ఫ్రీగా అన్నారు. ఎవరికి ఇచ్చిండ్రు? ఎంతో కొంతమందికి వచ్చింది. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షల రూపాయలు ఎవరికి అయింది? ఎవరికి కూడా చక్కగా కాలేదు. రైతు బంధు అనేదే చక్కగా ఎవరికి పడతలేదు, అది బందే పెట్టిండు. అంటే ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఆయన చేసింది మొత్తం మోసం, దగ అనేసి తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్లో వైపు చూస్తున్నారు. ఇక్కడ నుండెళ్ళి సునీతక్క గెలుపు ఖాయమని మేము అనుకుంటాం. చెప్పండి మీ పేరు? నా పేరు తెలంగాణ రాజుబాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి 2 సంవత్సరాలుగా విసిగెత్తి 3 రంగుల జెండా వట్టి తెలంగాణను నిండా ముంచి ఆటోలను బొందబెట్టిండో మీరేవంతన్న ఆకాశానికి నిచ్చెనలేస్తాడో 6 మాటలు ఉత్తవి చెప్పి మీ చెవిలో పువ్వులు పెట్టి ఆకాశానికి నిస్తనలేస్తాడో మీరేవంతన్న తెలంగాణను నిండా ముంచిండో ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు 2 సూటి కేసులు ఇచ్చి తెచ్చుకున్న రవేటు ఓటుకు నోటంటూ నువ్వు ఉరికిన నాడు గుర్తుకొస్తే నీకు ఉంటదిరా నీపై వేటు తెలంగాణను అమ్మి సోని అమ్మకిస్తారా అన్ని భూములు కబ్జా చేసి రాహుల్కిస్తా అయినా కానీ వేస్తారా ఓటు ఎర్రి కొడుకులు గలగల పారే గంగా ఆగి కన్నీళ్ళు వెట్టబట్టెరా కాంగ్రెస్ వచ్చినాకలా ప్రజలు కన్నీళ్ళు వెట్టబట్టెరా. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్న పాలన గురించి కావచ్చు, ఈ ఒపీనియన్ ఏంటి? ఇంత మంచి పాట రాసిన ప్రభుత్వానికి అగనెస్ట్గా ఓకే, నీ భావం ఏంటి? నిరుద్యోగ వృత్తి అన్న, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ప్లస్ బస్సు ఫ్రీ అని చెప్పి బస్సు ఫ్రీ అవసరమే లేదు మనకి. ఇక్కడ మనకు హాస్పిటల్స్ లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్ వాటిపై ఫోకస్ చేయాలి తప్ప ఈ బస్సు ఫ్రీ పెట్టి మనదల్లా మనకే కొట్లాటలు విప్పించి అనవసరంగా ఈ మధ్యలో మళ్ళీ బస్ ఛార్జీలు పెంచాడు. అవసరం మళ్ళీ ఉన్న బస్ ఛార్జీలనే కట్టలేక వస్తారు ఒక్కొక్కడు. అందుకని చెప్పి ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్కు ఎప్పటి నుంచో మేము వ్యతిరేకులము. ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాదు ఇది, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరే, అప్పుడున్న కాంగ్రెస్ వేరే. అందుకని చెప్పి మేము ఎప్పుడైనా కానీ కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ కావాలి, మేము తెలంగాణ మనుషులం కాబట్టి తెలంగాణలోనే ఓటేసుకొని తెలంగాణ గెలిపించుకున్నామని చెప్పి చెప్తున్నాము. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణనే మనకి. రేవంత్ రెడ్డి తెలంగాణ కరెక్టే, కానీ ఆయన కూడా ప్రజాసేవ చేయాలంటే టీఆర్ఎస్లో ఉండి కూడా చేయొచ్చు. తెలంగాణ ఉద్యమంతో ఎట్లయితే ఉండి పోరాడి అందరు గెలిచి ఉద్యమం చేసి గెలిచినాక ఎవరైతే మనం తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళతో నుండి కూడా చేయొచ్చు కదా. కాంగ్రెస్లోకి పోయి చేయాలని రూల్స్ ఏం లేదు కదా. ఆయన సేవ చేయాలనుకుంటే తెలంగాణ నుండి చేయమని చెప్పండి, తెలంగాణలో ఉండి చేయమని చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు పాట రాయడానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చు? పాట రాయడానికి కారణం నేను కేసీఆర్ అభిమానిగా రాసిన, అంతే. ఏంటి బ్రదర్, ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నది? ఒకవైపు నుంచి నవీన్ యాదవ్కి సంబంధించి కొంత చర్చ సాగుతూ ఉంది టికెట్ విషయంలో కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్? వీళ్ళకి చర్చలే ఉంటాయన్న, ఏముండవు, పని ఉండదు, పాట ఉండదు వీళ్ళకి. ఓన్లీ చర్చలే కదా, చర్చలు చేసుడు, పబ్లిక్ని మభ్యపెట్టుడు, ప్రజల్ని డైవర్ట్ చేసుడు, 6 గ్యారెంటీలు మోసం, దాంట్లో 13 హామీలు మోసం, 420 హామీలు మోసం. ఏం చేసినారు? నువ్వు 6 గ్యారెంటీలు కంప్లీట్గా అమలు చేసి నువ్వు ఓటు అడిగేది ఉండే. 6 గ్యారెంటీలు ఒకటే ఒక పథకం అమలు చేసినావు, అది కూడా ఫ్రీ బస్సు. దాంట్లో 2వ ప్రపంచ యుద్ధం నడుస్తాను డైలీ జుట్లు పెట్టుకొని సీట్లు పెట్టుకొని డాన్ కొట్టుకుంటా ఉన్నారు మహిళలు.
నల్ల దగ్గర వచ్చేస్తే ఆ రోజు బచ్పన్లో మనం నల్ల దగ్గర కొట్లాడుకుంటున్నాం, అది పానిపట్టు యుద్ధం అని చెప్పి. ఈరోజు బస్సు సీటు యుద్ధం నడుస్తూ ఉంది. ఎట్లా కొట్టుకుంటా ఉన్నారు ప్రజలు, మహిళలు చూస్తూ ఉన్నాం. మహిళల ఆలోచన లేదా, ప్రజలు సంస్కారవంతులు, ప్రజలు ఆలోచనలో పడ్డారు. మేము ఏం తప్పు పని చేసామనేది ఆ దేవుడి నిర్ణయం ఏందో. కానీ దురదృష్టవశాత్తు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ జూబ్లీస్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు దివంగ వాళ్ళు స్వర్గస్థులైనారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వకి తొందరలోనే బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. 22 నెలల్లోనే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. అంటే ఈ జూబ్లీస్ ఎన్నికలు బుద్ధి చెప్పే ఎన్నికలు అనుకోవచ్చు. 101% అనుకోవచ్చు. మీరు వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఓటు అడుగుతారు. వాళ్ళ గ్రౌండ్లో ఏముంది పట్టు, వాళ్ళకి ఏం ధైర్యం ఉంది, వాళ్ళకి ఏమన్నా మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఇంకోటి ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. అవునాగా చూస్తాలేమో ఇలా అడక్కదినే పరిస్థితి ఉంది. ఇలా ప్రజలు అడక్కదినే పరిస్థితి. రియల్ ఎస్టేట్ హైడ్రా అని చెప్పి అనాలోచిత నిర్ణయం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ అనేది టోటల్ కొలాప్స్ చేసినారు. ఇలా ఈ నిర్ణయం వల్ల కాదా, ఇలా రియల్ ఎస్టేట్ అనేది మెయిన్ ఆర్థిక వ్యవస్థలో అది నడిస్తేనే ప్రతి ఒక్క రంగం నడుస్తుంది. రియల్ ఎస్టేట్ నువ్వు టోటల్ కొలాప్స్ చేసినావు. ఎక్కడ ఉంది నీకు? మొత్తం ఆర్థిక వ్యవస్థనే నాశనం చేసినావు. ప్రజలు అడుక్క తినే పరిస్థితి తీసుకొచ్చినావు. బంగారు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణని అడుక్కదినే స్థితికి తీసుకొచ్చినావు. ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉందనుకోవచ్చు. అంటే ప్రభుత్వం మాత్రం మేము 6 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాము, మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు మీరు కంప్లీట్ చేస్తుంటే మీరు మొత్తం తెలంగాణలో ఏ మండలానికి ఆయన పోండి, అందరూ సంస్కృతం భాషలో మాట్లాడుతున్నారు. మామూలు మాట్లాడతారు ప్రజలు. మొత్తం అన్ని దేశాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని తిట్లు తిట్టలేదేమో. ప్రజలు తిడతా ఉన్నారు గ్రౌండ్లో. వాళ్ళు ప్రతి ఏరియా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా. అమ్మ నా బుద్ధులు తిడుతున్నారు. నువ్వు అంత మంచిగా చేసి ఉంటే ఎందుకు తిడతారు? మంచి ఇప్పుడు కేసీఆర్ గారు అంత మంచిగా చేసినారు కాబట్టి ఆయన పోయినారు, ఆయన గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్ గారిని. ఆయన మంచి పని చేసిండు కాబట్టి చేస్తారు కదా. నువ్వు అంత మంచి పని చేసి ఉంటే నిన్ను పొగడాలి కదా. నేను ఎందుకు ఇట్లా శాపనార్థం, ఎందుకు ఇట్లా ఇన్ని తిట్లు? ఏ వర్గం బాగుంది? విద్యార్థి వర్గం బాగుందా? జాబ్ చేసేటోళ్ళ, బిజినెస్ వాళ్ళ? ఎవరిని మంచిగా చూసినావా? మహిళల్ని మంచిగా చూసినావా? ప్రజాపాలన అని చెప్పేసి అలవికు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి అదొక సామెత ఉంది కదా, గద్దెనెక్కి చూపిస్తా అని చెప్పి. అట్లా గద్దెనెక్కినాక ఇట్లా మొత్తం నాశనం, అన్ని వ్యవస్థలను నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. 100% బీఆర్ఎస్ గతంలో వచ్చిన మెజార్టీకి 10 మెజార్టీతో గెలుస్తూ ఉన్నాం. 1 సైడ్ గెలుస్తూ ఉన్నాం. ప్రజలు ఓన్గా చెప్తా ఉన్నారు. మేము ప్రచారం చేయని అవసరం కూడా లేదు, మాకు అనిపిస్తూ ఉంది. కానీ కంపల్సరీ చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాం ఏదో. కానీ ప్రజలే ఓపెన్గా చెప్తున్నారు మాకు మంచి అవకాశం వచ్చింది, కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం. ప్రజలు గత 10 రోజులుగా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాం. మేము గ్రౌండ్లో వితౌట్ కండువా తిరుగుతున్నాం. మేము కండువా వేసుకుంటే మా కండువా చూసి వాళ్ళు మాకు చెప్పాలి. కానీ మేము వితౌట్ కండువా చూస్తున్నారు. ఈరోజు కూడా కండువా వేసుకోలేము. మేము కండువా లేకుండా గ్రౌండ్లో ప్రజల నాడు ఏముంది అంటే ప్రతి ఒక్కరు నోరు తెస్తే అంటున్నారు కేసీఆర్ గారు రావాలి, గులాబీ పార్టీ రావాలి, మా ఎమ్మెల్యే వస్తే ఇంకోటి గత 4 సంవత్సరాలు ఆయన అసలు ఎవరు చేయాలంటే అంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు, అంత మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈయన చేసింది ఏందని చెప్పి ఈయన ఓటేయడానికి. అందుకే ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారు. 1,00,000 మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ఇది మాత్రం పక్కా. 1,00,000 మెజార్టీతో పక్కా గెలుస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మరి జూబ్లీస్ నియోజకవర్గం అంటేనే బీఆర్ఎస్ అంటేనే జూబ్లీస్ నియోజకవర్గం. ఏందనంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాగంటి గోపీనాథ్ గారు మా యొక్క ఎమ్మెల్యే మరి 3 సార్లు భారీ మెజారిటీతో మరి జూబ్లీస్లో ఎన్నో మరి మంచి పథకాలు చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే కార్మిక నగర్లో ఉన్నటువంటి ఒక గుడిసెలు ఎంతగానో మరి మురికి వాడ ఉంటుండే. ఆ యొక్క గుడిసెలన్నింటినీ తీసేసి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు 3,600 ఇప్పించాడు ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. అలాగే కాకుండా మరి ఇక్కడ ఏదైనా సరే అన్న అంటే నేనున్నా అని అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు కూడా మరి గోపన్న అంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు. సో అలాంటిది మరి ఈరోజు మా మధ్యలో గోపన్న లేకపోవడం వల్ల మా యొక్క కార్యకర్తలకు కానీ మరి సామాన్య మానవులకే కానీ ఎవరికైనా సరే ఎంతో బాధాకరంగా ఉంది. కానీ మరి ముఖ్యంగా ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు మరి సునీత మేడం గారికి ఇచ్చారు. ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్లో మరి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి పాలన ఇప్పటికే కంప్లీట్గా అర్థమైపోయింది. మరి ఆయన ఏంటంటే హైడ్రా తెచ్చిండు. సామాన్య మానవులకి వాళ్ళకి ఇల్లు గులగొట్టడం కానీ లేదంటే మామూలు మనుషులను ఇబ్బంది పెట్టడం కానీ ఈ విధంగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలన అంటేనే ఒక రూలింగ్ అనేది కరెక్ట్ ఉండదు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందంటే రౌడీయిజము, కబ్జాయిజము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి జూబ్లీస్లో ముఖ్యంగా మేమందరము కార్యకర్తలము కలిసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతోని గోపన్న ఆశయాలకు మేము కలిసికట్టుగా పనిచేసి మరి భారీ మెజారిటీతో సునీత మేడం గారిని గెలిపించుకుందామని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.